హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నవారు ఒకసారి నవ్వుకుంటూ చప్పట్లు కొడదాం. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. మరి ఒక పునరుద్ధాన దినము ఈ విధముగా మనమందరము దేవుని పరిశుద్ధ మందిరావరణంలో చేరి దేవుని మహిమపరచుటకు, దేవుని ఘనపరచుటకు, దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించిపోతా ఉన్నాం. ఎంతమంది దేవుని వాక్యమును వినడానికి సిద్ధంగా ఉన్నారు? మీ పక్కన వాళ్ళని అడగండి, ఏమైనా తొందర ఉందా అని అడగండి. తొందరపడకండి అని చెప్పండి. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుదాం. అయ్యా మాతో మాట్లాడండి ప్రభు అని ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడిగి కొన్ని నిమిషంలో దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపగలిగిన రాజా, దయగలిగిన తండ్రి, నీకే వందనాలు. వాక్యమైన దేవా, నీకే వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము, అనుసరించి నడుచుకునే జీవితములు మాకు అనుగ్రహించి నడిపించండి అయ్యా. మీ మాటలు మాకు కావాలి ప్రభువా. నీ మాటలతో మమ్మల్ని తృప్తిపరిచి మా జీవితంలో బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. కొంచెం ట్రబుల్ పెడతావా? అక్కడ పెట్టకు, ఇక్కడ పెట్టు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశము గురించి మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నా. అదేంటి అంటే, పాముల వలె వివేకము కలిగి యుండుట. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యముల నుండి ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై యుండుడి. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అనేక విషయములు మనకు తెలియపరుస్తూ ఉంటుంది. మన జీవితంలో నేర్చుకోవాల్సినవి, మన జీవితంలో ఆచరించవలసినవి అనేకములు దేవుని వాక్యములో మనం నేర్చుకుంటూ ఉంటాం. ఈరోజు దేవుని వాక్యముల నుండి ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, పాముల వలె వివేకము కలిగి యుండుట. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం తెలియపరిచింది? పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై యుండుడి. స్తోత్రం. హల్లెలూయా. పాములు తెలుసా? ఎంతమందికి తెలుసు పాములు? తెలుసా అందరికీ? తెలీదా కొంతమందికి? పాములు తెలుసు కదా. దేవుని పరిశుద్ధ లేఖనముల్లో పాముల గురించి కూడా రాయబడడం మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మనము పాము గురించి ఎక్కడ వింటాం చెప్పండి? సర్పము గురించి ఏదేను తోటలో ఆది కాండంలోనే మనం చూస్తాం కదా. అక్కడ పాము క్యారెక్టర్ మంచిదా చెడ్డదా? చెడ్డది కదా. దేవుని వాక్యములు అనేక సార్లు పాములను గురించి కొన్ని
విషయములు తెలియపరచడం మనం చూస్తూ ఉంటాం. కీర్తనల గ్రంథంలో కూడా మీరు సింహములను నాగుప్రాములను త్రొక్కెదరని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది. అదేవిధముగా అపవాదిని గురించి మాట్లాడుతున్న అనేక సందర్భాల్లో ఉపయోగించే ఆ జంతువు అదేంటంటే సర్పంగా మనం చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు అంటే పాముల వలె వివేకము కలిగి యుండుడి అని యేసు ప్రభు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు యేసు ప్రభు చెప్పకుంటే పాముల నుండి మనము నేర్చుకోవాల్సిన విషయములు మనము నిర్లక్ష్యం చేసేవాళ్ళమేమో కదా. పాముల గురించి యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులున్నాయి యుండు అని యేసు ప్రభు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. వివేకము పాముల నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే వివేకము అంటే ఇష్టమా? వివేకము అంటే తెలివి, జ్ఞానం, విజ్డమ్. ఓకే, ఇష్టం అనుకుంటున్నాను నేను. విజ్డమ్ ఇంగ్లీష్లో అయితే ఏముందో చూడండి, వైజ్ యాజ్ సర్పెంట్స్. సర్పెంట్ అంటే పామే, వైజ్ అంటే విజ్డమ్, తెలివి కలిగి ఉండడము. దేని నుంచి నేర్చుకోవాలంటున్నాడు? పాముల నుంచి. అయ్యగారు మాకు పాములు అంటే భయం. పాము అనే మాట వింటేనే గుండె జల్లు అంటదంట. పాము గురించి మాట్లాడుకుంటేనే భయము కదా. ఎంతమందికి పాములు అంటే భయమేనా? అందరికీ, సుమారుగా అందరికీ భయమే. ఎందుకు చెప్పండి, పాము అంటే ఎందుకు భయం? పాము చాలా విషపూరితమైన జంతువుగా మనం చూస్తూ ఉంటాం కదా. పాములతోటి ఆటలు ఆడితే కొన్నిసార్లు పాములు పట్టే వాళ్ళే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. రీసెంట్గా అది కొంతకాలం ముందు ఒక వీడియో చూస్తూ ఉన్నాం. ఒక ఆయన స్నేక్ క్యాచర్, ఆయన ఒక నాగుపాము అనుకుంటా, దాన్ని రెస్క్యూ చేసుకుంటూ, అంటే దాన్ని కాపాడి మళ్ళీ తీసుకుపోయి వాటిని ఏం చేస్తుంటారంటే అడవిలో వదిలేస్తూ ఉంటారు. అట్లా ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ అది అనుకోకుండా కాటు వేయడం వలన పాములు పట్టే వ్యక్తే మరణం పాలైపోయాడు. కాబట్టి పాములతోటి చాలా జాగ్రత్తగా ఉండడము మంచిదే. పాముల గురించి చాలామంది భయపడతా ఉంటారు కదా. అయితే పాముల నుండి ఏం మనం నేర్చుకోగలుగుతాం? వివేకం ఏం సంపాదించగలుగుతాం? పాముల వలె వివేకులుగా ఉండమని యేసు ప్రభు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈరోజు కొన్ని విషయములు మనము నేర్చుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. మొదటిగా పాములు మనం చూసినట్లయితే, పాములు ఇతర జంతువుల కంటే కూడా ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. పాములు ఏం జరుగుతుంటాయి? ఇతర జంతువులతో పోలిస్తే పాములు ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. పాములు సాధారణంగా మనుషులకు కనిపించే పరిస్థితులు చాలా తక్కువ ఉంటాయి కదా. ఎంతమంది నిజంగా పాములు చూశారు? ఎంతమంది 10 సార్లు మీ జీవితంలో పాములు చూశారు? 10 సార్లు చూసినరా? కొన్ని చేతులు తగ్గినాయి. ఒక 50 పాములు నేను చూశానన్న వాళ్ళు యూట్యూబ్లో ఇవి చెప్పకండి, మళ్ళీ వీడియోలో చూసినా అవి కాదు, నిజంగా చూసిరు. ఒక 50 చూసినరా? చూడలే. ఒక 20 చూసినరా? కొంతమంది. చాలా తగ్గిపోయింది. అంటే పాములు సాధారణంగా కనిపించవు, కానీ అవి బాగా విస్తరిస్తూ ఉంటాయి. పాములు సాధారణంగా కనిపిస్తే ఎక్కువగా ఏం చేస్తారంటే వాటిని చంపేస్తారు కదా, చంపేస్తుంటారు. అంటే మనుషులకు ఆ పాములు అంటే ఒక విధంగా వ్యతిరేక భావం మనం చూస్తూ ఉన్నాం. భయము, వాటిని చంపాలి, ఎందుకంటే మళ్ళీ వస్తే మనకి ప్రాణాలకు ప్రమాదం అనే ఆలోచనతోటి చంపేస్తూ ఉంటారు. మన మందిరంలో కూడా ఒక అతను స్నేక్ క్యాచర్ ఉంటుండేవాడు. మన కాలనీనే. పాములు ఏదైనా ఇక్కడ ఈ ప్రదేశంలో వచ్చిందంటే ఆయనను పిలుస్తూ ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. అయితే పాములతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్న మల్లేపల్లిలో నేను ప్రార్థన చేసుకోవడానికి మన స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు
డోర్ ఇట్లా వేయగానే షెల్ఫ్లో నుంచి ఒక మగ్గు ఉంటే మగ్గు కింద పడ్డది. మగ్గు కింద పడ్డదని ఆడు తిరిగేసరికి పెద్ద పాము ఆడ కిటికీల నుంచి బయటికి వెళ్ళిపోయింది. బ్రౌన్ కలర్గా ఉంటా ఉంది. అంటే పాములు అనేవి వెంటనే నాకు అంటే మగ్గుపడేసరికి ఏదో కదిలినట్టు అనిపించింది. అటు చూసిన ఎమ్మటే అసలు దాని తల కనిపించలే, కానీ తోక మాత్రమే బయటికి వెళ్ళిపోయింది. వెంటనే బయటికి వెళ్ళి చూడ్డానికి వెళ్ళిన బయటికి కనిపించలేదు. ఇక ఎందుకులే మళ్ళీ పోయిన దాన్ని మళ్ళీ ఎందుకనేసి మళ్ళీ వెనక్కి వచ్చేసిన. పాములు అనేవి అనేక ప్రదేశాల్లో ఉంటాయి, చాలా ప్రదేశాల్లో ఉంటాయి. తెలియకుండానే కనిపించకుండానే విస్తరిస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం విస్తరించాలి, అభివృద్ధి చెందాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు మనము అందరికీ కనిపించాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద హడావిళ్ళు అవసరం లేదు. పాములు విస్తరిస్తున్నవి ఎవరికి తెలియదు, కానీ వాటి సంతతి పెరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. అదేవిధంగా ఈ ప్రపంచంలో అనేక జంతువులు కనుమరుగైపోతూ ఉన్నాయి, కానీ పాములు మాత్రము కనుమరుగైపోతున్న పరిస్థితులు కనిపించట్లేవు కదా. కొన్ని జంతువులు కనుమరుగైపోతూ ఉంటాయి. ఉదాహరణకు చెప్పండి, ఏమి కనుమరుగైతున్నాయి, ఏమి తక్కువ అంతరించిపోతూ ఉన్నాయి? పులులు, సింహాలు ఇవి అంతరించిపోతూ ఉన్నాయి. పులులు, సింహాలు సింహాన్ని అడవికి రాజు అంటారు, కానీ అడవికి రాజు ఏమైపోతున్నాడు? అంతరించిపోతా ఉన్నాడు. ఎవరికి కనిపించకుండా తిరిగే ఈ సర్పాలు ఏం జరుగుతున్నాయి? అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, విస్తరిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతరించిపోకుండా జీవించడము మనం చూస్తూ ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. సర్పములను అనేకులు ద్వేషించినప్పటికీ కూడా అది కనిపించకుండా అభివృద్ధి చెంది ముందుకు సాగడం మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. అదే విధముగా ప్రపంచ దేశముల్లో సుమారుగా అన్ని దేశములో ఉన్న జీవి ఏదైనా ఉంది అంటే వాటిల్లో ఒకటి ఏంటి అంటే సర్పం కదా. ప్రతి ఖండములో స్నేక్స్ మనం చూస్తూ ఉంటాం. ఆఫ్రికాలో కూడా నేను ఉన్నప్పుడు అక్కడ కూడా ఒకసారి పాము వచ్చి చెట్టు మీద కనిపిస్తూ ఉంది. అందరు భయపడతా ఉన్నారు. నేను ఇంకొక అతను వెళ్ళేసి అతను ఏదో కట్టబట్టుకున్నట్టుండి చెట్టు మీద నుంచి కొట్టిండు, కింద పడిన తర్వాత నేను దాన్ని కొట్టి చంపేసిన. తర్వాత తీసుకొని పోయి నేనే పడేసి వచ్చిన. అంటే భారతదేశంలోనే కాదు, అన్ని దేశముల్లో సర్పములు ఉన్నాయి. అన్ని దేశముల్లో కొన్ని జంతువులు కొన్ని దేశాలకు మాత్రమే పరిమితి. ఆస్ట్రేలియాలో ఉండే జంతువు ఒకటి వేరే దేశాలలో ఉండదు. ఎవరికైనా తెలుసా? క్యాంగరూ, తెలుగులో అయితే కంగారు అంటుంటారు. అవి ఎగురుతూ ఉంటాయి, గెంతుకుంటూ దూరం ఎగురుకుంటూ వెళ్తాయి. కానీ అవి భారతదేశంలో లేవు. భారతదేశము వాతావరణం వాటికి సహకరించదు. కొన్ని జంతువులు కొన్ని ప్రదేశంలో మాత్రమే జీవిస్తూ ఉంటాయి. ఇంకా ఉదాహరణకి చెప్పాలి అంటే పోలార్ బేర్స్ తెలుసా? పోలార్ బేర్ అంటే ఎలుగుబంట్లు తెలుసమ్మా? ఎలుగుబంట్లు చూసిరా? కొంతమంది ముక్కుకి పోగు పెట్టేసి వాటిని తీసుకొచ్చి అవి డ్యాన్సులు అవి చేపిస్తూ ఉంటారు. దాని గోర్లు ఎంత ఉంటాయి ఒక్కొక్కటి, చాలా భయంకరం. ఒక్కసారి ఇట్లా అన్నదంటే మనిషి ఎక్కడికక్కడికి చీలిపోతాడు. కానీ దాన్ని లోబర్చుకొని దాన్ని ఆటాడిస్తూ ఉంటారు. అయితే పోలార్ బేర్స్ అంటే, బేర్ అంటేనేమో ఎలుగుబంటి. కొన్ని తెల్లటి ఎలుగుబంట్లు ఉంటాయి, తెల్లగా ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయో తెలుసా? మన ప్రదేశాల్లో ఉండవు. ఎక్కడ ఉంటాయి అంటే మంచు ప్రదేశాల్లో ఉంటాయి. మంచు ప్రదేశంలో. ఇంకా కొన్ని వైల్డ్ బ్రీడ్స్ కూడా ఉంటాయి.
హస్కీ కుక్క, కొన్ని కుక్కలలో కూడా రకాలు ఉంటాయి, కొన్నిటికి ఎక్కువ బూరు ఉంటుంటుంది. అవి చల్ల ప్రాంతాలలో బ్రతికే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సర్పాలు అయితే అన్ని ప్రదేశములో సుమారుగా ఉండడము మనం చూస్తూ ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా సర్పములు భూమిపైన నివసిస్తూ ఉంటాయి. అదేవిధంగా సర్పములు భూమి లోపల జీవిస్తూ ఉంటాయి. అదేవిధంగా నీటి మీద అవి వెళ్తూ ఉంటాయి. కొన్ని పాములు అయితే ఎగిరే పాములు కూడా ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది తెలుసా ఎగురుతాయని పాములు? అయ్యగారు, ఈ పాముకి రెక్కలేంది? అది దాని బాడీ ఒక విధంగా ఎగిరేటప్పుడు ఎక్కువ దూరము రీచ్ కావడానికి అవి అట్లా మోల్డ్ అయ్యి ఎగురుతూ ఉంటాయి. అంటే అన్ని పరిస్థితులను అది అధిగమిస్తూ ముందుకు సాగడం మనం చూస్తూ ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక 3 విషయములు సర్పముల నుంచి మనం నేర్చుకుందాం. ఎంతమంది నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఉన్నవారందరం చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తాం. మొదటిది ఏంటి అంటే, సర్పములు ఆధారపడకుండా జీవిస్తాయి. మొదటిది ఏంటి? సర్పములు ఆధారపడకుండా, వేరే వారి మీద ఆధారపడకుండా జీవిస్తూ ఉంటాయి. సర్పముల యొక్క వివేకము ఏంటి అంటే, వేరే వ్యక్తుల మీద అవి ఆధారపడవు, వేరే వాటి మీద ఆధారపడి జీవించవు. మనుషులు పుట్టారు అంటే సంవత్సరం 2 సంవత్సరాల దగ్గర ఎవరి మీద ఆధారపడాలి? పూర్తిగా అమ్మ కావాలి కదా. ప్రతి దానికి ఎవరు కావాలి? అమ్మ కావాలి. అమ్మ లేకుంటే, తల్లి లేకుంటే మనుషులు బ్రతకరు. కొంతమంది పిల్లల్ని కొంతమంది అనాథలుగా విడిచిపెట్టేస్తుంటారు. వాళ్ళ జీవితాలు చాలా కఠినంగా మారిపోతూ ఉంటాయి. ఎవరో చేరదీసి ఆదుకుంటే బ్రతుకుతుంటారు. అంటే ఆధారపడే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అయితే పాములను మనం చూస్తే అవి వేరే వాళ్ళ మీద ఆధారపడవు. సాధారణంగా చాలా రకాల పాములు పుట్టిన తర్వాత నుండే వాటికి సొంతగా జీవించడం ప్రారంభమైపోతాయి. ఆ గుడ్లలో నుంచి బయటికి వచ్చిన తర్వాత వేటిపాటికి అవి వెళ్ళిపోయి చిన్నప్పటి నుంచే సొంతగా జీవించడము ప్రారంభమవుతూ ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనం కూడా మన కాళ్ళ మీద మనం నిలబడి మనం సొంతగా ముందుకు వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. పాముల వలె వివేకముగా ఉండాలి. చూడండి, దెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. దెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుము, మీకేమియూ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక. ఎవరి జోలికి పోదంట? పరుల జోలికి అంటే వేరే వాళ్ళ జోలికి పోక, మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలెను. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలా ఉండాలి అంట? మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలా ఉండాలని దేవుని కోరిక అంటే, దేవుని ఉద్దేశం అంటే, మన సొంత చేతులతో పని చేసుకొని మనం బ్రతకాలి. మనము సొంతగా జీవించడము నేర్చుకోవాలి. సొంతగా మన మీద మనము ఆధారపడేటట్టుగా ఉండాలి. అంటే మన చేతి పని అంటే ఏదైనా పని చేయమని దేవుని వాక్యము తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. అండ్ టు డూ యువర్ ఓన్ బిజినెస్ అండ్ టు వర్క్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్. నీ చేతులతోటి పని చేయాలి. కొంతమందికి పనులు అంటే ఇష్టం ఉండదు. కొంతమందికి ఏమి ఇష్టం ఉండదు? పని చేయడం అంటే ఇష్టం ఉండదు. నీ సొంత చేతులతో పని చేసుకొని బ్రతకాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు కష్టపడాలనేది దేవుని ఉద్దేశం. ఏదెను తోటలో ఆదామును దేవుడు సృజించిన తర్వాత ఆదాముకు దేవుడు పని అప్పచెప్పాడు. ఆదాము, నీకేం పని లేదు, హ్యాపీగా రిలాక్స్ అయిపో, కొంచెం తిను, పడుకో,
మళ్ళా తిను, మళ్ళా ఇది కాదు. ఆదామును ఏదేను తోటలో దేవుడు పెట్టి ఆయనకు కొన్ని పనులు చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? ఏదైనా తోట అంతా చూసుకోవాలి. అదేవిధంగా ఇంకో పని ఏంటంటే జంతువులకు అన్నిటికీ ఏం చేయాలి? పేర్లు పెట్టాలి. దేవుడు సృజించిన జీవులన్నిటికీ కూడా పేరు పెట్టాలని ఒక పని అప్పచెప్పాడు. జీవులన్నిటికీ పేరు పెట్టింది ఎవరు అంటే ఆదామే. అవ్వకి కూడా పేరు ఎవరు పెట్టారు? నరునిలో నుండి తీయబడ్డావుగాక నీవు నారి అనబడదు అని ఆమెకు కూడా పెట్టేసిండు. హల్లెలూయా. దేవుడు మనల్ని పని చేయడానికి నిర్మించాడు. మనం నమ్మిన దేవుడు పని చేసే దేవుడు కదా. ఆయన 7 రోజులలో సృష్టిని సృజించాడు. ఆయన నిత్యము కొనుకక నిద్రపోక ఆయన బిడ్డల్ని కాపాడుతూ అనేక విషయముల్లో ముందుకు వెళ్తూ ఉంటాడు. దేవుని నమ్మిన మనము కూడా మన చేతులను ఉపయోగించుకొని పని చేసే వాళ్ళముగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కష్టపడి పని చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కొంతమంది నేను ఆ పని అయితే చేస్తా, ఈ పని అయితే చేస్తా, ఇది చేయను అంటుంటారు. అట్లా కాదు. కొంతమంది నాకు నచ్చిన పని దొరికితేనే కానీ ఏది చేయననేసి సంవత్సరాలు అదే విధంగా ఉంటుంటారు. అట్లా ఉండకూడదు. ఏదైనా నచ్చిన పని కొరకు వెయిట్ చేయడం మంచిదే, కానీ ఇక జీవితం అంతా సంవత్సరాలు గడుస్తూ ఉంటే నువ్వు వెయిటింగ్లోనే ఉంటే అది కరెక్ట్ కాదు. దేవుని వాక్యంలో ఏముందంటే నువ్వు ఏ పని చేసినా కానీ దాంట్లో హెచ్చు ఆశీర్వాదం ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. ఏ పని చేసినా కానీ ఏదో ఒకటి నువ్వు పొందొచ్చు, లాభం పొందొచ్చు. హల్లెలూయా. మనం పని చేసే వాళ్ళముగా ఉండాలి. సర్పములు జన్మించిన తర్వాత నుండే అవి వాటి మీద అవి అంటే వేరే వాటి మీద ఆధారపడకుండా జీవిస్తూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి కొన్ని పాములకు విషం ఉంటుంది. కోబ్రాస్ తెలుసు కదా, తాజ్ పాములు, నాగుపాములకి చిన్నపిల్ల అయినా కానీ విషం ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు చిన్నవాటి నుంచే విషం ఎక్కువ అటాక్ అవుతుంది. చిన్న పిల్ల కదా ఇదేం చేస్తుంది అనుకునేరు. చిన్నవే ఇంకా భయంకరంగా ప్రాణాంతకరంగా మారుస్తాయి. ఎందుకు అంటే పెద్దవి ఏం చేస్తాయంటే ఒకరి మీద దాడి చేసినప్పుడు సర్టెన్ అమౌంట్ అంటే కొంత విషయాన్ని రిలీజ్ చేస్తాయి. ఈ చిన్నపిల్లలు అట్లా కాదు. ఏం చేస్తాయంటే మొత్తం ఒకసారి రిలీజ్ చేస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చిన్నప్పటి నుంచే జంతువులను చిన్న పురుగులను పట్టుకొని తినడము అలవాటు చేసుకుంటాయి. మెల్లమెల్లగా పెరుగుతూ ఎలకలు, కప్పలు ఇంకేం తింటాయి. అందుకే ఇంటి దగ్గరలో కప్పలు, ఎలకలు ఇవి ఉంటున్నాయి అనుకో, వాటిని దూరం చేయాలి ముందు. కప్పలు ఎక్కువ ఉంటున్నాయి అనుకో, అక్కడికి ఏమొస్తాయంటే పాములు వస్తాయి. ఎక్కువ అంత క్లీన్గా లేని పరిస్థితులు ఉన్నాయనుకో, అక్కడికి పాములు వచ్చి చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా జీవించడం ప్రారంభిస్తూ ఉంటాయి. అవి వేటి మీద ఆధారపడకుండా. కొన్ని పాములు అయితే చాలా భయంకరంగా ఒక మనిషిని సహితము తినేసే అంత కెపాసిటీ ఉంటాయి. మనిషిని కూడా మింగేస్తాయి. కొన్ని సంవత్సరాల ముందు ఒక న్యూస్ ఛానల్లో నేను విన్నాను. ఒక పెద్ద పాము, పైథాన్, మామూలుగా మనుషుల్ని మింగే అంత కెపాసిటీ వేటుకుంటాయంటే కొండ చిలువలకే ఉంటాయి. ఒక కొండ చిలువ బాగా లడ్డుకు కనిపిస్తూ ఉందంట. చాలా అంటే దాని కడుపు, దాని పొట్ట భాగం అంతా కూడా ఒక మనిషి లోపల ఉన్నట్లు ఆకారం కనిపిస్తుంటే అక్కడ ఉన్నవాళ్ళు దాన్ని పట్టుకొని దాన్ని చంపి కోసినట్టున్నారు. కోస్తే లోపల ఒక మనిషి ఉన్నాడు. ఈ మనిషి ఏం చేస్తున్నాడు అంటే మంచిగా తాగి ఏండో పడుకున్నాడు. బస్ స్టాండ్లోనో ఆడనో ఈడనో సోయి లేదు. ఇది మంచిగా వెళ్ళింది. ఇదే అదునగా చూసుకొని మనిషి మొత్తం అమాంతం మింగేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాములు చాలా అంటే వాటికి జాలైన్, మనకి దవడలు
జాయింట్ ఉంటాయి. వాటికేమో జాయింట్ ఇట్లా బొక్కలు జాయింట్ ఉండదు. అంటే దాని నోరు ఎంతైనా ఓపెన్ చేయగలుగుతుంది. మనకైతే అంత కాదు. ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా దవడకి, కాబట్టి మనం అంత ఓపెన్ చేయలేం. కానీ పాములకు అట్లా కాదు. ఆ పైన జాయింట్ కింద జాయింట్ సపరేట్ అయ్యి ఒక మనిషి కూడా పడతాడు. మనిషే కాదు, కొన్ని జంతువులు, జింకల్ని వాటిని కూడా తినేస్తాయి. జింకల కొమ్ములు, తర్వాత వాటి కాళ్ళకుండే ఏమంటారు వాటిని, గిట్టలు అంతా తినేస్తుంది, అంత అరిగించుకుంటుంది. అది వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా జీవించడం మనం నేర్చుకోవాలి. కొంతమంది ఎన్ని సంవత్సరాలైనా కానీ వేరే వాళ్ళ మీద ఆధారపడతా ఉంటారు, వేరే వారి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఆ విధంగా జీవించడం దేవుని ఉద్దేశం కాదు. నువ్వు చేతులతోటి పని చేయాలి, అంతే కదా. నా మాటలు ఇవి చూడండి, దేవుని వాక్యంలో మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండాలి. కొంతమంది ఆ ఆశ ఉండదు, పని అంటే ఆశ ఉండదు. ఏమంటే ఆశ? రిలాక్స్. ఏ పని లేకుండా హ్యాపీగా ఉండమంటే హ్యాపీగా ఉంటారు. అట్లా ఉండకూడదు. ఏ పని చేయకుండా ఉన్నప్పుడు నీకు ఆలోచన వస్తుండాలి, నేను ఏదో ఒకటి చేయాలని. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఆశ ఉన్నప్పుడు నువ్వు ఏదైనా పని చేయడానికి ముందుకు వెళ్ళినప్పుడు నీకు అవకాశాలు వస్తూ ఉంటాయి. నీకు ఆశ లేకుండా నేను చేస్తా, నాకు ఏ పని దొరకట్లేదు అని ఇంట్లోనే కూర్చున్నావు అనుకో, దొరుకుతుందా? కొంతమంది నాకెవరు ఇస్తారు అయ్యగారు, నాకే పని రాదు, నన్ను ఎవరు పెట్టుకోరు అనేసి ప్రయత్నాలు కూడా చేయరు. ప్రయత్నాలు చేయాలి. ప్రార్థన చేసుకొని దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్తుంటే దేవుడు నూతనమైన ద్వారములు నీ జీవితంలో తెరుస్తాడు, నూతనమైన అవకాశాలు ఇస్తాడు. నేనేం చేయను, నా ఇంటి ముందుకే ఆఫర్ లెటర్ రావాలంటే వస్తుందా? నువ్వు ఇంటర్వ్యూకి అది అప్లై చేయవు, ఏది చేయకుండా నీకు ఉద్యోగం రావమంటే వస్తుందా? నీకు ఆశ ఉండాలి. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ అప్పటికి సబ్జెక్ట్స్ క్లియర్ కాకముందు కూడా ఇంటర్వ్యూస్కి వెళ్తుండేవాడిని. 2016-17లో వెళ్తూ ఉండేవాడిని హ్యాపీగా, మంచిగా రెడీ అయ్యి ఉత్సాహంగా వెళ్తా. ఆడ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వగానే అంత నిరుత్సాహంతో బండి వేసుకొని ఇంటికి పోయి డల్. మళ్ళీ ఏదైనా ఇంటర్వ్యూ ఉందనుకో, మళ్ళీ సేమ్. ప్రయత్నాలు చేయాలి. ఏదైనా చేయాలని ఉద్దేశించినప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తావు. నాకేం వస్తుందిలే, నాకెవరు ఉద్యోగం ఇస్తారులే అని అనుకుంటే నీ జీవితంలో ఏది సాధించలేవు. నువ్వు ముందడుగు వేయాలి. స్తోత్రం, హల్లెలూయా. నాకు టెక్ మహీంద్రాలో ఉద్యోగము నేను ఊహించని రీతిలో వచ్చింది. నేను వస్తుంది అనుకోలే, అసలు నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్తానని కూడా నమ్మకం లేకుండే. టెక్ మహీంద్రాలో ఉద్యోగంలో వాకిన్స్ ఇంటర్వ్యూస్ ఉన్నట్లు తెలియపరిచినప్పుడు నేను వెళ్తా ఉంటే బండి పంచర్ అయింది. బండి పంచర్ అయ్యేసరికి ఇక అయిపోయింది. వెళ్దాం అనుకున్నా కానీ మనం ఏం చేస్తాం, ఏమైంది, బండి పంచర్ అయింది. బండి పంచర్ చేయించుకొని ఇంటికి పోదాం అనుకున్నా. ఇక చూస్తే పక్కనే ఉంది షాప్ ఒకటి, పంచర్ షాప్. సరే పోయినా, బండి ఇస్తే ఆయన కూడా తొందరగా చేసేసరికి టైం ఉందనిపించింది. సరే ఇక ఇంటికి పోయేది ఎందుకు, ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకున్నా. నేను ఆ ఇంటర్వ్యూకి అంటే క్రాక్ చేస్తాను అనుకోలేదు, కానీ దాంట్లోనే నాకు ఉద్యోగం వచ్చింది. నువ్వు ప్రయత్నములు చేస్తుంటే ఊహించని రీతిలో నీ జీవితంలో దేవుని కార్యములను పొందుతావు. హల్లెలూయా. ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేసుకుంటూ నువ్వు చేయగలిగిన ప్రయత్నములు చేసినప్పుడు దేవుడు మార్గములు తెరుస్తాడు. మనందరి జీవితంలో దేవుడు నూతనమైన మార్గములు తెరుచునుగాక. ప్రయత్నం చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. KFC చికెన్ ఎంతమంది తిన్నారా? KFC అని హైదరాబాద్లో చికెన్ అమ్ముతూ ఉంటారు, చాలా రేటు. KFC యొక్క ఫౌండర్ ఎవరు అంటే కొలోనెల్ శాండర్స్. ఈయన 1009 సార్లు ఫెయిల్ అయ్యాడంట. ఎన్నిసార్లు? 1009 సార్లు. అంటే ఆయన ఏం చేసేవాడంటే చికెన్ ఉంటుంది కదా, మంచిగా వండి కొన్ని రెసిపీస్, కొన్ని అవి ఇవి కలిపి రుచికరంగా వాటిని ప్రిపేర్ చేసేవాడు. ఫ్రైడ్ చికెన్
కేఎఫ్సి అంటే కెంటుకీ ఫ్రైడ్ చికెన్. ఫ్రై చేసే చికెన్ తోటి ఎక్కడికి వెళ్ళినా కానీ ఈయనకి ఉద్యోగాలు ఇవ్వట్లేరు. ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యిందంటే 1009 సార్లు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినాడు. మన జీవితాలు అలా ఫెయిల్ అయినామా? అయ్యగారు నేను 3 ఉద్యోగాలకు పోయినా రాలేదు అయ్యగారు, ఇంకా నేను పోను 3కే 10కే 20కే. నువ్వు ప్రయత్నం చేస్తుండాలి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటావు. ఒక దాంట్లో ఫెయిల్ అయ్యావంటే అక్కడ కొన్ని విషయాలు నేర్చుకుంటావు. ఇంకో దాంట్లో ఫెయిల్ అయ్యావంటే అక్కడ కొన్ని నేర్చుకుంటావు. వీటన్నిటినీ కూడా ఉపయోగించుకొని నువ్వు ముందుకు సాగుతున్న కొలది ఏదో ఒక రోజు నీ జీవితంలో గొప్ప కార్యం నువ్వు చూస్తావు. నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం ఉంచి నువ్వు ముందుకు సాగాలి, నువ్వు అడుగు వేయాలి. ఆయన ఈ కేఎఫ్సి సక్సెస్ అయింది ఏ ఏజ్లో అంటే 65 సంవత్సరాల వయస్సులో. ఎన్ని సంవత్సరాలు? 65 సంవత్సరాల వయసులో ఆయన ఒక ప్రదేశంలో చికెన్ నడుపుకుంటూ ఫ్రై చేస్తూ, అట్లనే ఇంకొకటి ఏం చేసేవాడంట అంటే రైస్ కుక్కర్ ఉంటుంది కదా, ఈ కుక్కర్ తీసుకొని వెళ్ళేవాడంట ప్లేసెస్కి. కొన్ని అంటే ఆయనకి ఎక్కడైతే లీడ్స్ జనరేట్ అయితే కస్టమర్స్ వస్తారనే ఆలోచన ఉన్నప్పుడు ఆయన యొక్క రెసిపీని చూపించడానికి ఏం పట్టుకొని పోయేవాడు? కుక్కర్. ఇది పట్టుకొని తిరిగేవాడంట. అక్కడికి పోయి అక్కడ వంట చేసి వాళ్ళకి తినిపించేవాడు. ఎంత ఆశ! మన జీవితంలో ఎలా ఉన్నాం? అమెజాన్ తెలుసు కదా, అమెజాన్ యాప్ ఎంతమంది యూజ్ చేసినారు? అమెజాన్లో ఆర్డర్ పెట్టిరా ఒక్కసారన్నా? అందరూ పెట్టే ఉంటారు సాధారణంగా. అమెజాన్ స్థాపించిన వ్యక్తి కూడా అమెజాన్ ప్లాట్ఫామ్ ఏం క్రియేట్ చేయలే. ఫస్ట్ ఆయన బుక్ సెల్లర్ అనుకుంటా, బుక్స్ అమ్మేవాడు. ఏదో ఒక పని చేస్తూ దాని నుంచి ఇంకొక దానికి ట్రాన్సిషన్ అయ్యి ఇంకొకటి స్టార్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేసింగ్ ప్లాట్ఫామ్స్ ఏదైనా ఉంది అంటే అమెజానే. అంత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళారు. మన జీవితంలో కూడా మన సామర్థ్యమును ఉపయోగించుకొని మనం చేయగలిగిన వాటిని శ్రద్ధగా మనం చేసినట్లయితే తగ్గిన సమయంలో నీ జీవితంలో గొప్ప కార్యములను చూస్తావు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనం చేసే పని శ్రద్ధగా చేయాలి, ఆసక్తితోటి చేయాలి. కొంతమంది పని చేస్తారు కానీ ఎట్లా చేస్తారంటే నిరుత్సాహంతో చేస్తారంట, నీరసంతో చేస్తారు. అంటే పలానా వ్యక్తి పని చేస్తుంటే చూసిండ్రు అనుకో, మంచిగా పని చేసేవానికి కూడా వాడికి కూడా అబ్బా ఏంద్రా ఇంత ఉత్సాహం ఎందుకని మనకు అనిపిస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఉత్సాహంగా ఉన్న వాళ్ళు అనేకులకు ఉత్సాహం కలిగించే పరిస్థితి ఉంటుంది. మనము కూడా ఉత్సాహం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా పని చేస్తున్నప్పుడు 1 కిలోమీటర్ పోవాల్సి వస్తే 2 కిలోమీటర్లు పోయేటట్టు ఉండాలి. స్తోత్రం హల్లెలూయా. కొంచెం ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయాలి, కొంత ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయాలి. నా జీవితంలో కొంచెం ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేసి అనేక దీవెనలు నేను పొందుకున్నాను. హల్లెలూయా. చేయగలిగిన దానికంటే కొంత ఎక్కువ శ్రమ పడినప్పుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చూశాను. నేను హైదరాబాద్లో ఉంటున్నప్పుడు అలసిపోతూ ఉండేవాడిని. కొన్ని మందిరాలకి సర్వీసెస్కి వెళ్తూ ఉండేవాడిని. అప్పటికి 4 సర్వీసెస్ ఏమి వెళ్ళేవాడిని. ఇంకొక చర్చి ఒకళ్ళు పరిచయం చేస్తే ఆ చర్చి సర్వీస్ కూడా ఎలా ఉంటుంది అని ఓపిక చేసుకొని వెళ్ళాను. అక్కడి నుంచి దేవుడు నాకు గొప్ప ద్వారం తెరిచాడు. స్తోత్రం హల్లెలూయా. నేను ఊహించలేదు ఇక్కడి నుంచి నా జీవితం మారిపోతుందనే ఊహ నాకు లేదు. కానీ ఎప్పుడైతే కష్టపడతామో దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఇంకొకటి రీసెంట్గా జరిగిన విషయం ఏంటి అంటే, రీసెంట్గా నా యూట్యూబ్ ఛానల్లో ఒక పాట పోస్ట్ చేశాను. ఎంతమంది చూసినరా? ఏ పాట? స్థిరపరచువాడవు కదా. ఆ పాట పోస్ట్ చేయాలని ఆలోచన వచ్చింది కానీ ఆరోగ్యం సహకరించట్లేదు, ఏ పరిస్థితులు కరెక్ట్గా లేవు. దానికి ముందు రోజు జ్వరం. ఆ పాట రికార్డ్ చేద్దామన్న రోజు సర్ది, గొంతంతా కూడా ఆ ఉమ్ము కూడా మింగడానికి
ఒకలాగా అవుతుంది చూసినరా, అట్లా అయిపోయింది. ఆ రోజు వేడి నీళ్ళతోటి గార్గిలింగ్ చేసి కొంచెం చేశాను. కానీ ఆ పాట రికార్డ్ చేయాలనే ఆలోచనతో చర్చికి వచ్చి ఆ మ్యూజిక్ అంతా కూడా కంపోజ్ చేసుకొని తర్వాత మళ్ళీ వోకల్స్ పాట కూడా పాడి రికార్డ్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే సౌండ్ కొంచెం అడ్జస్ట్ కాక డిస్టర్బెన్స్లు వస్తూ ఉన్నాయి. అంటే అంత కష్టపడి చాలా గంటలు కష్టపడింది అంతా కూడా వేస్ట్ అయింది. ఇక ఏం చేద్దాంలే అని ఒక సైడ్ అనిపిస్తుంది, ఇంకో సైడ్ ఏమనిపిస్తుంది అంటే ఇంత కష్టంగా ఉంది కాబట్టే ఈ పని చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ వచ్చాను, మళ్ళీ అన్నీ పెట్టుకున్నా, మళ్ళీ అంత రికార్డింగ్ పాట లిరిక్స్ అంతా కూడా మళ్ళీ రికార్డ్ చేసి మళ్ళీ ఎడిట్ చేసిన తర్వాత వీడియో షూట్కి మళ్ళీ వెళ్ళాలి, అది తీసుకొచ్చి మళ్ళీ ఎడిటింగ్, చాలా పనులు ఉంటుంటాయి. వాక్యాలు పోస్ట్ చేస్తుంటే కూడా చాలా పనులు ఉంటాయి. గంటలు ఎగిరిపోతూ ఉంటాయి. మంచిదే, ఎగిరిపోతున్నాయి అంటే మనం ఏం చేయక కాదు, చేస్తున్నాం అది పని. దేవుని కృప ఏంటి అంటే 12,000 వ్యూస్ ఆ వీడియోకి వచ్చింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. 12,000 మంది ఆ వీడియోని చూశారు. నేను ఊహించలే, ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ లేవు. నేను గత సంవత్సరం క్రిస్మస్ సాంగ్ చేస్తేనే అది 1.3K ఏమి వెళ్ళింది, అంటే 1,300. ఇది 12,000 వ్యూ వెళ్ళింది, 13,000 అయిందంట. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం కొంత కష్టపడగలిగితే, అంటే మనం చేయగలిగిన దానికంటే కూడా కొంత రిస్క్ అనుకోకుండా మనం ఒక అడుగు ముందు వేయగలిగితే దేవుని కార్యములు మన జీవితంలో పొందుకుంటాం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొరకు కూడా నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు నువ్వు చేయగలిగే దానికంటే ఇంకొంచెం ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది సాటిస్ఫైడ్గా ఉంటారు, నాదేముంది హ్యాపీగా 12ంటికి వెళ్తా, 1:30, 2ంటికి అయ్యగారు ముగిస్తారు, ఇదే ఇక వాళ్ళకి. కొంచెం ఎక్కువ చేయడానికి ఆలోచించరు. సరే, మందిరానికి ప్రతి వారం వస్తున్న వాళ్ళు ఇంకొంత దేవుళ్ళలో బలపడడానికి ఆలోచన చేయరు. రోజు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావు, ఒక 10 నిమిషాలకు పెంచాలని ఆలోచన చేస్తున్నావా? దేవుళ్ళలో ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నావా? వాక్యాన్ని చదువుతూ ఉన్నావు, ఎంతసేపు వాక్యం చదువుతావు అంటే అట్లా 1 నిమిషమే. కొంతమంది ఒక బైబిల్ వర్స్, కొంతమంది నేను చదివేదే ఇక వాళ్ళకి అయ్యగారు ఈరోజు పంపుతాడు, అయ్యగారి నుంచి ఈరోజు మెసేజ్ వచ్చింది, ఇది చదువుకోవాలి, ఇదే ఇక జీవితం. ఇది కాదు, జస్ట్ అది ఈరోజు కొరకు నీకు ఉపయోగపడే వాక్యం మంచిదే, అది కూడా నీ జీవితంలో చాలా ప్రాముఖ్యం, ఆ దేవుని వాక్యమే. కానీ నీ వ్యక్తిగతంగా కూడా కొంత సమయం దేవునితో గడపాలి, దేవుని వాక్యమును పఠించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అది నువ్వు ఆకు వాడకుండా జీవించాలి అంటే నీ జీవితంలో దేవుని కొరకు కొంత ఎక్కువగా చేయడానికి ఆలోచన చేయాలి. దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? పరిచర్య కొరకు ముందుకు వస్తూ ఉన్నావు. కొంతమంది 10-15 సంవత్సరాల క్రితం కూడా ఏదైతే దేవునికి ఇస్తున్నారో ఇప్పుడు కూడా అదే. అయ్యగారు నేను మారను, అయ్యగారు నేను ఎప్పుడు ఒకటే స్టేబుల్గా ఉంటా. నీ జీవితం కూడా ఎట్లుంటుందంటే స్టేబుల్గా ఉంటుంది. నీ జీవితంలో హెచ్చు కలగాలి అంటే దేవుని కొరకు నువ్వు ప్రయాసపడాలి. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటా ఉన్నాం? కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనం, త్వరగా చూడండి. కీర్తనల గ్రంథం 37:25. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. నీతిమంతుల సంతానము భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. నీతిమంతుల సంతానం భిక్షమే ఎత్తే స్థితిలో ఉండరంట. మన నీతిమంతులుగా వెళ్తున్నప్పుడు వేరే వారి మీద ఆధారపడే వాళ్ళముగా ఉండకూడదు.
కొంతమంది ఎప్పుడు ఏదైనా అవసరం ఉంటే వేరే వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి. కొంతమంది చూసినరా, ఈరోజు ఏమేమి అవసరతలు ఉన్నాయో అన్నీ ఆలోచించుకొని ఇక ఫోన్లు స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి చేస్తారు, వీళ్ళకి చేస్తారు, వీళ్ళని అడుగుతారు. ఇదే జీవితం అంతా వేరే వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. మనం అలా జీవించకూడదు. హల్లెలూయా. భిక్షం ఎత్తే స్థితిలో మనల్ని దేవుడు ఉంచాడు. నువ్వేం చేయాలంటే కష్టపడి పని చేయాలి. నీకు అప్పచెప్పిన పని, నీకు వచ్చిన పని ఏదైతే ఉందో అది శ్రద్ధగా చేయి. దేవుడు నీకు లాభాన్ని చేకూరుస్తాడు, నీకు ఆశీర్వాదాన్ని దేవుడు సమకూరుస్తాడు. ప్రమోషన్ ఎక్కడి నుంచి వస్తుందని దేవుని వాక్యం తెలియపరుస్తుందంటే దేవుని నుంచి. నిన్ను హెచ్చించేది ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. అయితే నువ్వు కష్టపడే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కష్టపడినప్పుడు దేవుని నుంచి గొప్ప కార్యములు నువ్వు పొందుకుంటావు. నువ్వు దేవుని వైపుకు చూస్తూ ముందుకు సాగాలి. అట్లని ఎవరిని అడగొద్దని కాదు నా ఉద్దేశం. వింటున్నారమ్మా? అయ్యగారు ఇక ఎవరిని అడగొద్దన్నాడు, అట్లా కాదు. ఏదైనా అవసరత ఉన్నప్పుడు అడగడం కూడా ఆశీర్వాదమే. కానీ వేరే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళే మనకు జీవనాధారంగా జీవిస్తే అది ప్రయోజనకరం కాదు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? సాధారణంగా వేరే వాళ్ళని మనం అడిగి తీసుకుంటున్నాము అంటే వాళ్ళ దృష్టిలో మనం ఎలా మారిపోతూ ఉంటామంటే వాళ్ళ దృష్టిలో మనం చులకన అయిపోతూ ఉంటాం. అందుకే సాధారణంగా నేను ఎవరిని అడగడానికి ఇష్టపడను. సాధారణంగా ఎందుకు అంటే దేవుడు సమకూరుస్తాడు, మనం చేస్తున్న పనిని దేవుడు దీవిస్తాడు. అట్లని ఏదైనా ఖచ్చితంగా అవసరత ఉన్నప్పుడు అడగకుండా గర్వంతో నేనేంది వాళ్ళని అడిగి అట్లా కూడా కాదు. మళ్ళీ వింటున్నారమ్మా? పరిస్థితిని బట్టి మనము బ్రతకడం నేర్చుకోవాలి, సొంతగా జీవించడం నేర్చుకోవాలి, వేరే వారి మీద ఆధారపడకుండా జీవించడం నేర్చుకోవాలి. కొంతమందికి 20, 30, 40 సంవత్సరాలు వస్తున్నా కానీ ఎవరి మీద ఆధారపడతారంటే తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు, అక్క చెల్లెల మీద, అన్నదమ్ముల మీద, ఫ్రెండ్స్ మీద, చుట్టాల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అట్లా జీవించకూడదు. నువ్వు సొంతగా దేవుని కొరకు, నువ్వు సొంతగా నీ జీవితంలో ముందుకు సాగుతున్న కొలది దేవుడు నిన్ను దీవిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీ మార్గములు సరళం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆశ కలిగి పని చేయాలని నిర్ణయించుకుంటే కొన్నిసార్లు నీ ఒక్కని కోసమే, నీకు ఉద్యోగం కోసము దేవుడు ఒక కంపెనీని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. నమ్మిన వారు గట్టిగా చెప్తాం హల్లెలూయా. నీకు ఉద్యోగం రావడానికి దేవుడు ఒక కంపెనీనే నిర్మించునుగాక. ఇస్తాడు దేవుడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. హల్లెలూయా. రెండవ విషయము, సర్పముల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే సర్పములు ఎలాంటి పరిస్థితిలోనైనా మనుగడ సాగించగలవు. సర్పములు ఎలాంటి పరిస్థితిలోనైనా మనుగడ కొనసాగించగలవు, అంటే బ్రతకగలవు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ బ్రతకగలవు. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునే సామర్థ్యము సర్పములకు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. సర్పములు ఎక్కడైనా జీవించగలుగుతాయి, ఎక్కడైనా జీవిస్తాయి. కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్లో పాములు ఉన్నాయన్న సంగతే తెలియదు. ఎక్కడైనా జీవిస్తాయి. మనము కూడా ఏ పరిస్థితినైనా కూడా తట్టుకునే స్థితిలో ఉండాలి. ఎలాంటి పరిస్థితినైనా కానీ అధిగమించే స్థితిలో ఉండాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? అయ్యగారు నాకు కంఫర్ట్ ఉండాలి. అయ్యగారు ఎంత పనైనా చేస్తా కానీ నాకు కడుపులో ఏం పడాలి? ఫుడ్ పడితేనే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. అయ్యగారు అంటే ఆకలితోటి తట్టుకోలేరు. పాములు కొన్ని వారాలు కాదు, నెలలు కూడా ఆకలితోటే ఉంటాయి తెలుసా. కొన్ని నెలలు అనుకుంటున్నా, సరిగ్గా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, కానీ కొన్ని వారాలు అయితే అవి తినకుండా బ్రతకగలుగుతాయి. మనుషులముగా మనం ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునే స్థితిలో ఉన్నామా? కొంతమంది పొట్టకూటి కొరకు ఏదైనా చేస్తారు. ఏశావు ఏం చేశాడంటే పొట్టకూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. ఒక పూట కూర కొరకు.
మనం ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునే స్థితిలో మనం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలముగా ముందుకు సాగుతున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా మనం అధిగమించి ముందుకు సాగే స్థితిలో ఉండాలి. ఎండైనా, వానైనా, చలైనా, ఎలాంటి పరిస్థితి అయినా, సంతోషమైన, దుఃఖమైన, నీ జీవితంలో ఎలాంటిది ఉన్నా కానీ నువ్వు ముందుకు సాగే స్థితిలో ఉండాలి. అన్ని పరిస్థితులు మంచిగా ఉంటే ఎవరైనా ముందుకెళ్తారు. పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నప్పుడు ముందుకు సాగడమే గొప్ప విషయం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. పాములు కనిపిస్తే సాధారణంగా ఏం చేస్తారు అంటే వాటిని కొట్టి చంపేస్తారు. అంటే పరిస్థితులన్నీ కూడా వాటికి వ్యతిరేకంగానే ఉంటాయి, అయినా కానీ ముందుకు సాగుతూ ఉంటాయి, అయినా కానీ జీవనం కొనసాగిస్తూ ఉంటాయి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? కొంతమంది చిన్న సమస్య రాగానే ఇంకా నేను బ్రతకనయ్యా, నా పని అయిపోయిందయ్యా, ఇంకేం బతుకుతారయ్యా, ఇవే చిన్న పరిస్థితి. కొన్నిసార్లు దేవుడు కొన్ని అనుమతిస్తాడు నీ జీవితంలో, దాన్ని బట్టి నువ్వు స్ట్రాంగ్ అవుతూ ఉంటావు. హల్లెలూయా. కొన్ని పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటానే నీ జీవితంలో ఇంకా కష్టమైన పరిస్థితి వచ్చినా కానీ నువ్వు తట్టుకొని నిలబడే స్థితిలో ఉంటావు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దావీదు జీవితంలో ముందు ఆయన జీవితంలో ఏం ఎదురొచ్చిందంటే ఎలుగుబంటి ఎదురొచ్చింది, సింహములు వచ్చాయి, తోడేళ్ళు వచ్చాయి. వాటిని ఏం చేశాడంటే చీల్చి చంపేశాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గొలియాతు 9 అడుగుల గొలియాతు, ఆజానుడు బాహుడైన గొలియాతు ఆయన ముందు ఉన్నా కానీ ఆయన ఏం చెప్తున్నాడు అంటే భయం లేదు, సింహాన్నే చంపాను నిన్నెంత. స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ధైర్యము అతని జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా దేవుడు ఎలాంటి పరిస్థితినైనా తట్టుకొని నువ్వు ముందుకు సాగాలనే దేవుని యొక్క ఉద్దేశం. అయ్యగారుడా కష్టం వచ్చింది అయ్యగారు, కొన్నిసార్లు కష్టాలు దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు అంటే నీ జీవితం బలపడడానికి, ఎలాంటి పరిస్థితులు అయినా ముందుకు సాగే సామర్థ్యము నీకు అనుగ్రహించబడుతుంది. దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, అపోస్తులైన పౌలు చెప్తున్న మాటలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని. రిపీట్ అవుతుంటే మళ్ళీ నాకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంది. అపరిమితముగా దెబ్బలు తింటిని. ఏమేం జరిగాయో కొన్ని విషయాలు మనం చూద్దాం. అపోస్తులైన పౌలు జీవితంలో మరి విశేషముగా ప్రయాసపడ్డాడంట. ఏం చేశాడు పౌలు? ప్రయాసపడ్డాడు. తర్వాత మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. దేవుని కొరకు ఎక్కడ ఉన్నాడు అంటే జైల్లో ఉన్నాడు. అపోస్తులైన పౌలు జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఎవరైనా జైలుకి వెళ్ళినారా? తర్వాత చదవండి. మేము వెళ్ళినాం, తెలియని వాళ్ళకి. అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని. అనేకసార్లు దెబ్బలు తిన్నాడు. ఎంతమంది దెబ్బలు తిన్నారు అమ్మ? ఎవరైనా? దేనికోసం? బడికి పోనంటే అమ్మ కొట్టింది, షాప్ కాడ ఏదైనా తీసుకొని వస్తే ఆ షాప్ వాడు కొట్టిండు, ఇవి కావు. అపరిమితముగా దెబ్బలు తింటిని. దేవుని కొరకు దెబ్బలు తిన్నాడు పౌలు. తర్వాత అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. అనేక సార్లు ప్రాణం పోయే పరిస్థితుల్లో అతను జీవించాడు. ఎవరో వచ్చి చంపేస్తారో అర్థం కాని పరిస్థితులు. తర్వాత ఉంటిని. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ఎన్ని తిన్నాడంట? 1 తక్కువ 40 అంటే 39. లెక్క కూడా వేసుకుంటున్నాడు. వచ్చి 1 కొట్టగానే 1, 2, 39 దెబ్బలు తిన్నాడు.
యేసు ప్రభు కూడా ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు? ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఏం శ్రమ పడుతున్నాం దేవుని కొరకు. ఒకళ్ళు వచ్చి ఒక మాట అనగానే ఇక ఆ రోజంతా ఇక అయిపోయింది. బాధ అవుతుంది కదా కొన్నిసార్లు, ఎవరో వచ్చి తిట్టంగానే, ఏదో నువ్వు మంచి చేస్తుంటే అనగానే బాధ అయిపోతుంది. కానీ ఆ బాధ అయిపోయిందని ఇక జీవితం అట్లనే ముందుకు సాగకూడదు. ఎలాంటి పరిస్థితి ఉన్నా కానీ నువ్వు అధిగమించే స్థితిలో ఉండాలి. కొంతమంది ఏదో ఒక అమ్మాయి మోసం చేసిందని ఇక అమ్మాయిలు అంటేనే ద్వేషం, కొంతమంది అబ్బాయిలు అంటే ద్వేషం. ఇలాంటి జీవితములు జీవిస్తూ ఉంటారు. ఎలాంటి పరిస్థితినైనా కానీ నువ్వు అధిగమించే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుంది. 3 సార్లు కర్రలతో కొట్టబడినంట. బెత్తములు అంటే స్టిక్స్, కట్టెలతో కొట్టబడింది పౌలు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనం దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాం? ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు. ఒకసారి కొట్టి రాళ్లతో కొడితే చచ్చిపోయాడు అనుకున్నారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఆయన వెళ్ళాడు. తర్వాత ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని. 3 సార్లు ఏమైందో తెలుసా? 3 సార్లు ఏమైందంటే, పౌలు వెళ్తున్న ఓడ పగిలిపోయిందంట. అంటే ఒక విధంగా అది యాక్సిడెంట్స్ 3 సార్లు అయినాయి. ఆయన వెళ్తున్న ఓడ పగిలిపోయి అక్కడ కూడా చచ్చిపోయే పరిస్థితి. తర్వాత ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని. ఒక రాత్రింబగళ్ళు ఎక్కడున్నాడంట? సముద్రంలో. ఒకసారి వెళ్తూ ఉంటారు వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు పౌలు చెప్తాడు, అయ్యా మనం వెళ్తున్న ప్రదేశంలో మనకు సమస్య రాబోతుందని నాకు అనిపిస్తుందని చెప్తే అక్కడ వినరు వాళ్ళు. తర్వాత ఏమైందంటే పెద్ద గాల్లో వచ్చి ఆ పడవంతా కూడా బ్రద్దలైపోతుంది. ఈత వచ్చిన వారు కొట్టుకొని అట్లా ద్వీపం మీదకి వెళ్తారు. అక్కడ ఆయన బలపరుస్తాడు. దేవుడు నాకు చెప్పాడు, మనలో ఎవ్వరు కూడా ప్రాణము పోదని దేవుడు నాకు తెలియపరిచాడని వాళ్ళని ప్రోత్సాహపరుస్తూ దేవుని మాటను ఆధారం చేసుకొని ముందుకు వెళ్తాడు. ఎన్ని పరిస్థితులు చూడండి, ఎన్ని పరిస్థితులు. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలననైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణముల్లో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలు ఉంటిని. స్తోత్రం. ఎన్ని ఆపదలు! అరణ్యముల ఆపదలు, ఊర్లలో ఆపదలు, సొంతవారు తెలియని వారు అందరితోటి. కొన్నిసార్లు మన సొంత వారితోటే ఇబ్బందులు కలగవచ్చు. మనం ఎలాంటి పరిస్థితినైనా అధిగమించే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. ప్రయాసతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పుకలతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకులు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అది పౌలు యొక్క సాక్ష్యం. అది పౌలు దేవుని కొరకు పడిన ప్రయాస. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? దేవుని కొరకు నువ్వు ముందుకు సాగుతున్నావా? దేవుని కొరకు బలముగా నిలబడే స్థితిలో ఉంటున్నావా? దేవుని కొరకు ప్రయాసపడాలి. కొన్నిసార్లు దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు అవమానం కలగవచ్చు, నిందలు కలగవచ్చు, కొన్నిసార్లు పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా మారవచ్చు. అయినా కానీ దేవుని కొరకు నిలబడే స్థితిలో ఉంటే అప్పుడు నువ్వు దేవునికి సాక్షిగా జీవిస్తావు. పరిస్థితులను బట్టి నువ్వు ఏ పరిస్థితి మంచిగా ఉంటే అటు వెళ్ళిపోతే క్రైస్తవ జీవితం నువ్వు జీవించలేవు. చలి, ఎండ, వాన, సంతోషం, బాధ, జ్వరము, అన్ని పరిస్థితులను అధిగమించాడు పౌలు. దేవుని నమ్ముకున్న తర్వాత ఇంకే కష్టం రాదు, దేవుడు ఎప్పుడు తోడుగా ఉన్నాడు అనుకోవడానికి లేదు. ఎలాంటి పరిస్థితినైనా కానీ ఆయన అధిగమించే కృప దేవుడు అనుగ్రహించాడు. మనం అందరం కూడా ఎలాంటి పరిస్థితినైనా అధిగమించే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. కొంతమంది చిన్న చిన్న వాటికే సూసైడ్స్ బాటిల్ పట్టుకుంటారు. తాగేయాలా నా మాటినవా, తాగేయాలా చెప్పని. అదే మరి పురుగుల మందో లేకుంటే కొంతమంది యాక్షన్ చేస్తూ ఉంటారు. నాకు ఇంత కష్టం వచ్చింది, నేనేం చేయాలి? చెప్పరు. అది చావాలి, నాకు చావే శరణం,
నేను బ్రతికి సాధించేది లేదు, నా బ్రతుకు మారదు. ఇదే చచ్చిపోయేంత ధైర్యం ఉంటుంది కానీ బ్రతికి సాధించే అంత ధైర్యం ఉండదు. చచ్చిపోవాలంటే కూడా ధైర్యం కావాలి, ఆ ధైర్యం చేస్తారు. బ్రతికి సాధించాలనే ధైర్యం చేయలేరు. హల్లెలూయా. మనమందరం ధైర్యముతో ఎలాంటి పరిస్థితినైనా అధిగమించుదుముగాక. నీ కుటుంబంలో పరిస్థితి బాగాలేవేమో, నీ భర్త, నీ భార్య, నీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయేమో, అయినా కానీ దేవుని వైపుకు చూస్తూ ముందుకు సాగాలి. హల్లెలూయా. ఈ లోకంలో నీకు శ్రమ కలుగుతుంది, కానీ నువ్వు జయించే కృపను దేవుని నుండి పొందుకుంటావు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎలాంటి పరిస్థితులైనా కానీ సర్పములు ముందుకు వెళ్తూ ఉంటాయి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం, కొంత కష్టం రాగానే దిగజారిపోయినట్టు ఫీల్ కావద్దు. అందుకే ఏదైనా చిన్న కష్టం రాగానే చదువుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము, అంతేనా, 11వ అధ్యాయము చదవండి. వాటిలలో ఎన్ని వచ్చినాయవన్నీ లెక్క పెట్టుకోండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ లేస్తూ ఉన్నాడు, పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని కొరకు నువ్వు ముందుకు సాగుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కొన్ని పరిస్థితులు నీ జీవితంలో, కష్టము నీ జీవితంలో కలిగినప్పుడు దేవుడు పెద్ద వాటిని తట్టుకునే సామర్థ్యం నీకు ఇస్తున్నట్లుగా నువ్వు గుర్తుంచుకోవాలి. పెద్దవాటిని ఒకటేసారి నువ్వు తట్టుకోలేవు కనుక దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు అంటే సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనం అందరం బలముగా ముందుకు సాగుదుముగాక, ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుందుముగాక. 3వ విషయం ఏంటి అంటే, సర్పములు వైకల్యాలను అధిగమించి ముందుకు సాగుతాయి. ఏంటి వైకల్యాలు అంటే? కొన్ని పరిస్థితులు. వైకల్యం అంటే ఏదైనా ఇబ్బంది, ట్రబుల్స్, హ్యాండిక్యాప్డ్ అంటే ఒక విధంగా వైకల్యతమే కదా. అంగవైకల్యం అంటే ఏంటి? ఏవైనా శరీరంలో ఏవైనా సరిగా లేని వాళ్ళను ఆ విధంగా అంటూ ఉంటారు. పాములను మనం గమనిస్తే వాటికి వైకల్యత ఉన్నా కానీ అవి ముందుకు సాగుతూ ఉంటాయి. పాముకి చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కదా. పాముకు చేతులు ఉన్నాయా? పాముకు కాళ్ళు ఉన్నాయా? కానీ వెళ్తూ ఉంటాయి. దానికి ఉండేది ఒకటే, ఒక పైపు లాగా ఉంటుంది కదా, ముందల తల, తోక, ఇంతే. పాక్కుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకా పాముకి సరైన చూపు కూడా ఉండదు. మనుషుల్లాగా ఇంత మంచి చూపు ఉండదు పాములకి. వాటికి వేరే రంగులు కనిపిస్తూ ఉంటాయి, మనలాగా కనిపించవు. మనకి చాలా రంగులు కనిపిస్తాయి కదా. రెయిన్బో వచ్చిందనుకో, ఇంద్రధనస్సు, ఆ ఇంద్రధనస్సు కలర్స్ అన్నీ కనిపిస్తాయి. కానీ పాములకు అన్ని కలర్స్ కనిపించవు. కొన్ని వైలెట్, కొన్ని కలర్స్ మాత్రమే కనిపిస్తాయి. తరువాత ఇంకొక విషయం ఏంటి అంటే, పాములకి చెవులు కూడా ఉండవు తెలుసా. పాములకు చెవులు ఉండవు. వినే శక్తి కూడా లేదు వాటికి. కానీ అక్కడ వైబ్రేషన్స్ని బట్టి ఎవరో వస్తున్నారు, ఏదో జరుగుతుందని గమనించి తప్పించుకోవడము, లేదంటే దాడి చేయడము అది చేస్తూ ఉంటుంది. కఠినమైన పరిస్థితి, చేతులు కాళ్ళు లేవు, చూపు మంచిగా కనిపించదు, వినడానికి చెవులు లేవు, అయినా కానీ బ్రతుకుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? కొంతమంది నాకు అది లేదు, ఇది లేదు, నేను ఇంకా జీవించను. ఇదే మనకున్న వాటిని ఉపయోగించుకోవాలి. పాముకి ఉన్నదేంటి అంటే విషం. చాలా స్పీడ్గా అది దాడి చేయగలుగుతుంది. తర్వాత వైబ్రేషన్స్ గమనిస్తూ ఉంటుంది. వాటికి ఉన్న సామర్థ్యం ఉపయోగించుకోవాలి. చాలామంది లేని వాటిని గురించి ఆలోచిస్తూ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోతూ ఉంటారు.
నాకు అది లేదు కదా, ఇది లేదు కదా అని వెనుకబడిపోయే స్థితిలో ఉంటారు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. హల్లెలూయా. దేవుని రాజ్యములో ఉన్న జీవవృక్ష ఫలములు తినాలి అంటే నువ్వు ఎలా ఉండాలి అంటే జయించే బిడ్డవుగా ఉండాలి, జయించే వ్యక్తివిగా ఉండాలి. జయించాలి, ఎలాంటి పరిస్థితినైనా కానీ నువ్వు అధిగమించే స్థితిలో ఉండాలి. తర్వాత ఇంకా అనేక ప్రదేశంలో ప్రకటనల గ్రంథంలోనే 2:17 కూడా మనం చూస్తాం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగైయున్న మన్నాను భుజింపనెత్తును. జయించే స్థితిలో ఉండాలి. యు హ్యావ్ టు బీ అన్ ఓవర్కమర్. పరిస్థితిని అధిగమించే స్థితిలో ఉండాలి, ఓవర్కమ్ చేయాలి. నీకున్న ఆ వైకల్యతను అధిగమించి నువ్వు జీవించడానికి నువ్వు ముందుకు అడుగు వేయాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది కొన్ని విషయాలు నేర్చుకుంటున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తాం. వైకల్యం అంటే ఏంటి అంటే, హ్యాండిక్యాప్డ్నెస్ అంటే ఏంటి అంటే, నువ్వు కొన్ని చేయకుండా నిన్ను పరిమితం చేసేవి, వాటిని వైకల్యంగా మనం చూస్తూ ఉంటాం కదా. కొంతమందికి కాళ్ళు ఉండవు, వాళ్ళు కాళ్ళు ఉన్న వాళ్ళలాగా నడవలేరు కదా. కొంతమందికి చూపు ఉండదు, వాళ్ళు చూడలేరు. కొంతమందికి చెవులు వినిపించవు, అంటే వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉండొచ్చు. వాటిని అధిగమించి ముందుకు సాగే స్థితిలో మనం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ వైకల్యం ఏం చేస్తుందంటే వేరే వాళ్ళతోటి నిన్ను వేరుపరుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ వైకల్యం ఏం చేస్తుందంటే విజయాన్ని నీకు కొంచెం కష్టం చేస్తుంది. ఏం జరుగుతుంది? విజయం పొందుకోవడానికి నువ్వు కష్టపడాలి. వేరే వాళ్ళు సులువుగా పొందుకునేది నువ్వు కష్టపడాలి. కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న పరిస్థితులు పరిచర్యలో పాలు పొందడానికి ఆటంకంగా ఉంటాయి. వేరే వాళ్ళు సులువుగా దేవుని మందిరానికి రావచ్చు, కానీ కొన్నిసార్లు నీ జీవితంలో మాత్రం దేవుని మందిరానికి రావడానికి నువ్వు కష్టపడాలి, నువ్వు శ్రమ పడాలి, నువ్వు కొన్ని పరిస్థితులను అధిగమించాలి, కొన్ని పరిస్థితులను తట్టుకోవాలి. దేవుని కొరకు నిలబడాలంటే కొంతమందికి ఈజీ, కానీ నీ జీవితంలో కొన్నిసార్లు అది కష్టంగా ఉండొచ్చు. కష్టంగా ఉంది అని నీ వైకల్యతను కారణంగా చేసుకొని అదే స్థితిలో ఉండడం దేవుని ఉద్దేశం కాదు. నాకు చేతులు లేవు కదా, ఏం బ్రతుకుతా అని పాము అనుకుంటుందా? రప్పున చూడండి, ఈ పాలిష్ బండల మీద అయితే జారుతుంది, కానీ మట్టిలో వాటిలలో చూడండి, నువ్వు అటు చూసి ఇటు చూసే లోపల మాయమైపోతుంది. అందుకే నేను పాము వేయడం చూసి అనుకో, దాన్నే చూస్తూ ఉంటా, గమనిస్తూ ఉంటా. ఎందుకంటే కొన్ని క్షణాలు అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి మాయమైపోతుంది, ఎక్కడ ఉందో దొరకదు. రీసెంట్గా కూడా ఇంటి దగ్గర ఒక పాము వచ్చింది. నేను 6:30కి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళడానికి బయటకు వచ్చినప్పుడు వచ్చేసరికి బండికాడ మంచిగా ఒక పాము ఉంది, కదులుతలేదు, అట్లనే ఉంది. చూసిన మళ్ళీ వెళ్ళేసి వెంటనే తమ్ముడిని తీసుకొని వచ్చిన, ఎందుకంటే ఇద్దరం అటాక్ చేద్దామని ఇద్దరిని తీసుకొని వచ్చిన. మమ్మీకి ఎందుకులే అనేసి అనుకున్నాం, కానీ మమ్మీ కూడా చూసింది, వచ్చింది. ఏంది టెన్షన్ పడింది. ఏం లేదు, పాము ఉంది, చంపేస్తాం అని చెప్పినాం. పోయిన తర్వాత ఇక కట్టె తీసుకున్నాము. అది కరెక్ట్గా తల ఒక మూలకి కూర్చొని ఉంది, తల స్ట్రైట్గా ఉంది, కానీ నాకు చంపబుద్ధి కావట్లే. నాకు చంపడాలు ఎక్కువ అలవాట్లేదు, తమ్ముడికేమో ఇవి బాగా అలవాటు. ఏదైనా ఇంట్లో బల్లులు ఎలకలు ఇవి వచ్చినాయి అనుకో, వాటిని ఖతం చేసేది ఎవరంటే తమ్ముడు. నేను ఎలకలు దొరికినాయి అనుకో, వాటిని తీసుకుపోతా. ఒకసారి ఇట్లనే ఇంట్లో ఒక ఎలక భలే సతాయిస్తూ ఉంది, అది బాగా తెలివి నేర్చింది. బోన్లు పెట్టినా ఏది పెట్టినా పడతలేదు, అది మంచిగా ఆలోచించి వెళ్తుంది. అది దాన్ని ఎట్లా పట్టుకున్నాం దానికి
ఏదో బోనే పెట్టినాము, ఏదో చేసినాము. అయితే వాటర్లో పెట్టేస్తే అది బోన్ తీసుకొని పోయి చచ్చిపోతుంది. కానీ నాకేమో అరే బాధ అవుతుంది, కొంచెంసేపు పెట్టినా అరే అది గిలగిల కొట్టుకుంటుంటే మళ్ళీ తీస్తున్నా, మళ్ళీ పెడుతున్నా. ఇక లాస్ట్కి చూసినా ఎందుకులే చంపేదని ఇచ్చిపెట్టేసిన. మళ్ళీ నెక్స్ట్ రోజు అదే ఎలక వచ్చింది. అది మంచిగా వెళ్ళింది. ఇంకా వీళ్ళు ప్రాణభిక్ష పెట్టిరని హ్యాపీగా వేరే ఇంటికి పోకుండా మళ్ళీ ఇంటికి వచ్చింది. అది మళ్ళీ ఇంటికి వచ్చి అన్ని కొట్టడాలు, చింపడాలు. ఈసారి ఇంకా తెలివి నేర్చుకుంది. బోన్లోకి అసలు పోవట్లేదు. ఎండు చేపలు పెట్టు, ఉల్లిపాయ పెట్టు, టమాటా పెట్టు, ఏది పెట్టినా కానీ బోన్ మాత్రం అవాయిడ్ చేస్తుంది. అది తర్వాత ఈ మ్యాట్స్ ఉంటాయి, ఎలకలు పోయి వాటి మీద కాళ్ళు పెడితే అతుక్కపోతుంది. ఆ మ్యాట్లు తెచ్చి పెట్టిన అయినా కానీ దాటుకొని వెళ్తుంది, కానీ అది తొక్కుతలేదు. మంచిగా తెలివి నేర్చుకుంది. ఇక లాస్ట్కి ఎలకల మంది దొరుకుతుంది కదా, టమాటాకి పూసి ఒక కాడ పెట్టినాం. ఇక అది అట్ట చచ్చిపోయిందో, అది పోయి సోఫాలు చచ్చిపోతే ఆ సోఫా అంతా కంపు, పెద్ద పని చేసింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా, అసలు పాము వచ్చినప్పుడు చంపేశాం. దానికి చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు, కానీ బ్రతకడానికి ఏదో విధంగా ప్రయాసపడతా ఉంటుంది. మనకిచ్చిన సామర్థ్యాలు మనం ఉపయోగించుకోవాలి. కొన్నిసార్లు నీ పరిస్థితి దేవుని కొరకు నువ్వు వాడబడకుండా అడ్డుపడతా ఉంటుంది. నా జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకటి, ఇది చాలామందికి తెలియదు, కానీ కొన్నిసార్లు మీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితుల గుండా మీరు వెళ్తుంటే మీరు బలపడాలని ఈ విషయం చెప్తా ఉన్నా. పరిచర్యలోకి నేను వచ్చిన తర్వాత చాలాసార్లు నాకు వచ్చే ఒక ఆలోచన ఏంటి అంటే, పరిచర్య చేయాలి అంటే నేను పెద్దగా అనిపించను కదా అనేది నాకు ఆలోచన ఉంటా ఉంటుంది. అంటే నా ఏజ్కి తగినట్లు నేను కనిపించను. చాలామంది నా ఏజ్ని అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇంటికి వచ్చి ఎవరైనా అమ్మ మీకు ఎంతమంది పిల్లలు అంటే ఇద్దరు అని చెప్తారు. అయ్యింది నేను ఆ పెద్ద అయినా తమ్ముడిని అంటారు. ఇక కొంతకాలానికి నేను చెప్పేసిన, మీకు ఎవరైతే పెద్దగా అనిపిస్తారో వాళ్ళే చిన్న అయినా, ఎవరైతే చిన్నగా అనిపిస్తారో వాళ్ళే పెద్ద అయినా. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని పరిస్థితులు నిన్ను ఆపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కొంత మంచిగా పెద్దగా కనిపిస్తే అప్పుడు కొంత ఎక్కువ మన మాట వినే అవకాశం ఉంటుంది కదా. ఇవన్నీ కూడా కొన్ని మన జీవితంలో పొందుకోకుండా ఆపేస్తూ ఉంటాయి. మన మీద మనకు నమ్మకం లేని పరిస్థితిలోనికి తీసుకువెళ్తూ ఉంటాయి. మనం అలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి పరిస్థితులను మనం మనకు అనుకూలంగా మార్చుకోవాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? చిన్నప్పుడు నేను ఎవరితోడైనా ఫోన్ మాట్లాడాలంటే భయం. ఎందుకో తెలుసా? నేను ఫోన్ ఎత్తినంటే మమ్మీతోటే మాట్లాడుతారు అనుకొని మాట్లాడేస్తారు వాళ్ళు. నా వాయిస్ లేడీ వాయిస్ ఉండే అప్పుడు, సేమ్ మమ్మీలానే ఉంటుంది. చాలాసార్లు చిన్నపిల్లలకి ఎవరైతే ఉంటారో చిన్నగా ఉన్నప్పుడు అంతా తల్లిలాగానే ఉంటుంటుంది వాయిస్, అట్లనే ఉండేది. ఏం మాట్లాడతాం అనిపిస్తుండేది. తర్వాత ఇంటర్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి గడ్డాలు, మీసాలు, మనకేమో అక్కడక్కడ కొన్ని వస్తుంటే అరే ఏం చేస్తాం రా, ఈ పరిస్థితి ఎట్లా అధిగమించాలి? కొన్ని నీ జీవితంలో నువ్వు అధిగమిస్తేనే ముందుకు సాగుతావు. నమ్మినవారు గట్టిగా చెప్తాం హల్లెలూయా. నీ పరిస్థితులు నువ్వు అధిగమించాలి. నాకు అట్లా లేదు, నేను తెల్లగా ఉంటే బాగుండేది, నేను కొంచెం కలర్ లేను కదా, లేదంటే నేను కొంచెం ఒక 6 feet ఉంటే అప్పుడు నన్ను చూసి వీళ్ళందరూ నా మాట వినేవాళ్ళు. నేను పొట్టిగున్నాను కదా, నేను అలా ఉన్నా ఇలా ఉన్నా అనేసి ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకొని నువ్వు సాధించవలసినవి సాధించకుండా అపవాది ఆపేస్తూ ఉంటాడు. మనం అలాంటి పరిస్థితులను యేసు నామములో అధిగమించుదుముగాక. అధిగమించాలి. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఒక అతను నేపాల్ నుంచి ఉండేవాడు. అప్పటికి నాకు ఇంకా గడ్డం కూడా రాలే, ఇప్పుడు కొంచెం వచ్చింది దేవుని కృపను బట్టి. ఒకదానికి నేపాల్ నుంచి 2 ఎంట్రుకలు ఉండేవి, 2
పొడుగ్గా ఉండేవి, రెండు మూడే ఉండేవి. ఎగ్జామ్ సెంటర్లో కలుస్తుండేవాడు. నేపాల్ నుంచి వచ్చి చదువుకునేది. పొడుగ్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పొడుగు ఉండేవి. అవి 2-3 అవి ఉన్నాయే ఉంచుకొని హ్యాపీగా జీవించేవాడు. మనకు కొన్ని ఎక్కువనే ఉన్నాయి కదా అని అప్పుడు అనిపించేది. కొంతమందికి, ఒక అతనికి అయితే మీసమే ఉండకపోయేది, గడ్డం బాగుండేది. అంటే ఎవరి జెనెటిక్ బాడీని బట్టి కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. కొంతమందికి హెయిర్ లాస్ కావచ్చు. హెయిర్ లాస్ అయ్యేసరికి ఇక ఉద్యోగాలకు వెళ్ళరు, ఏది చేయరు. నేను రీసెంట్గా ఒక మాట ఒకరు చెప్తుంటే విన్నా. ఒక తల్లి కుమారుని గురించి చెప్తుంటే ఆ విషయము నేను నాతోటి పంచుకుంది. అదేంటి అంటే వాళ్ళ కుమారుడు చదువు మానేశాడంట. చదువు మానేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏంటి అంటే మొహం అంతా కూడా మొటిమలు. ఏంటి? మొహం అంతా మొటిమలు ఉన్నాయి. నేను బయటికి వెళ్తే నన్ను చూసి అందరూ కూడా హేళన చేస్తారు, అవమానం చేస్తారని చదువు మానేశాడు. నువ్వు ఏదైతే దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తుంటావో దాని గురించి అందరూ ఆలోచిస్తారు. నువ్వు దేని గురించి అయితే అధిగమించి ముందుకు సాగుతావో, నువ్వు ఇంతకుముందు బాగా ఆలోచించినవన్నీ కూడా ఇప్పుడు నీకు అడ్డురావు. హల్లెలూయా. మనమందరం కూడా జ్ఞానం కలిగి సర్పముల వలె ఎలాంటి పరిస్థితినైనా అధిగమించే స్థితిలో ఉందుముగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కొన్నిసార్లు యవ్వన కాలంలో ఉన్నప్పుడు దేవుని పని చేయాలంటే కూడా చాలామంది వ్యతిరేకంగా భావిస్తూ ఉంటారు. చిన్న వయసులో దేవుని పరిచర్యలోకి వస్తే అతనికి ఏం తెలుసులే, అతనేం చేస్తాడులే, అతనికి ఎక్స్పీరియన్స్ లేదు కదా అని కొన్ని నెగిటివ్ మాటలు విన్నప్పుడు మనము చేయవలసినవి చేయకుండా ఆగిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అందుకే దేవుని కొరకు ఎవరైనా వాడబడాలని ఆశ కలిగి ముందుకు వస్తే వాళ్ళని నేను ప్రోత్సాహపరుస్తా, వాళ్ళు సాధించేటట్టుగా ప్రోత్సాహపరుస్తూ ఉంటా. ఎందుకంటే చాలామంది ప్రోత్సాహపరచరు, వీళ్ళు ఏం చేస్తారులే, అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. మన సామర్థ్యం తక్కువగా అంచనా వేసినప్పుడు మనము చేయగలిగినవి చేయలేం కదా. ఎంతమందికి తెలుసు? ఎంతమందికి ఇలాంటిది జరిగింది? కొందరి దగ్గరికి వెళ్తే నీ సామర్థ్యాన్ని కూడా ఉపయోగించలేవు కదా. అట్లా జరిగింది ఎవరికైనా? నీకు వచ్చిన పని కూడా చేయలేవు కొందరి ముందు. ఎందుకో తెలుసా? వాళ్ళ బిహేవియర్, నీకు రాదు అనే ఆలోచనతో వాళ్ళు ఉండబట్టి నీకు వచ్చింది కూడా నువ్వు చేయలేవు. నేను స్కూల్లో ఉన్నప్పుడే కంప్యూటర్ ఫార్మాట్ చేసేవాడిని. ఫార్మాట్ అంటే ఏంటంటే ఫోన్లో రీసెట్ ఉంటుందా? కంప్యూటర్లో ఫార్మాట్ అంటే ఏదో ఒక బటన్ నొక్కగానే రీసెట్ అయిపోదు. దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది, సిడి వేయాలి, అదంతా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ చేసేవాడిని. కానీ ఒకరింటికి వెళ్తే కంప్యూటర్ ముట్టుకోగానే ఆగిపోయింది. ఆగిపోగానే వచ్చిర్రు, అబ్బా ఏం చేసినవరా, ఇంతసేపు బాగానే ఉంది అది. వాళ్ళ ఇంట్లో ఏదైనా ముట్టుకోవాలంటే నాకు భయం. నాకు వచ్చిన పని కూడా చేయను నేను. అమ్మో, నా సామర్థ్యాన్ని నేను ఉపయోగించలేను అలాంటి పరిస్థితుల్లో. అదే వేరే దగ్గరికి వెళ్తా. వేరే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్నయ్య అరే చేయరా అంటాడు, ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు. ఏమైందిలే చేసి పొరపాటు అయితే అవుతుంది. డాడీ కూడా ఫ్రీడమ్ ఇస్తాడు. ఫ్రీడమ్ ఇచ్చే వాళ్ళు ఉండాలి. స్తోత్రం హల్లెలూయా. ఫ్రీడమ్ ఇవ్వాలి. పొరపాట్లు, అరే కొంతమంది నీకు బుద్ధి లేదు, నీకు తెలివి లేదు, నీకు చేత కాదు, ఇవే మాటలు వింటా ఉంటే వానికి రానే రాదుగా. కొంతమంది తల్లిదండ్రులు కూడా నీకే చేత కాదు, నీకు రాదు, నువ్వు దండగా, ఇవే అంటుంటే వాడు నిజంగానే దండగా అవుతారు. నువ్వేమనాలంటే నువ్వు సాధించగలుగుతావు, నువ్వు చేయగలుగుతావు, నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు అని ప్రోత్సాహపరిచే వాళ్ళంగా మనం ఉండాలి. యేసు నామములో ఆ స్థితిలో ఉందుముగాక. ప్రోత్సాహపరుస్తున్నప్పుడు చాలా ధైర్యం వస్తుంది. ఇంకొకసారి అలాంటి ఒకవేళ పొరపాటు జరిగినప్పటికీ కూడా ఇంకొకసారి ఆ పొరపాటు జరగకుండా వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది. పొరపాట్లు జరుగుతాయని చేయాల్సిన పనులు చేయకుంటే జీవితాంతం నువ్వేం సాధించలేవు. ఒకసారి తమ్ముడు చెప్తా ఉన్నాడు, ఓ మోటార్ చిన్నప్పుడు రిమోట్ కార్స్ తోటి ఆడినరా. రిమోట్ కార్స్ పని చేసిన రోజులు పని చేసి మంచిగా ఆడుకుంటారు. రిమోట్ కార్ ఇప్పంగానే దాంట్లో ఏముంటుందంటే మోటార్ ఉంటుంది. ఆ మోటార్ తీస్తారు, దానికి పేపర్ ఏదో కట్ చేసి ఫ్యాన్ లాగా పెట్టి బ్యాటరీ పెడతారు. ఎంతమంది పెట్టినరా?
ఇటు చేయలే కానీ ఇటు కొంతమంది ఎత్తినారు. ఏదో చేస్తూ ఉంటారు ఆ మోటార్ని, అది అది ఇది కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. తమ్ముడు ఒకసారి ఏం చేసిండంటే ఆ చిన్న మోటార్ తీసుకొని వైర్లు తీసుకొని పోయి డైరెక్ట్ కరెంట్లో పెట్టిండంట. కరెంట్లో పెట్టి స్విచ్ చేయగానే పొట్టని వేలి చిన్న చిన్న ముక్కలు కూడా కనిపించలేదంట. అంటే చిన్న మోటార్ తట్టుకోలేదు అంత ఎలక్ట్రిసిటీ. కానీ ఇంకోసారి కరెంటు పరిస్థితి అర్థమైంది. నేను ఒకసారి కీబోర్డ్ రిపేర్ చేస్తా ఉన్నా, ఈ కీబోర్డు కాదు, ఇది కూడా రిపేర్ చేసినాం. ఇంతకుముందు ఒక కీబోర్డ్ రిపేర్ చేసిన, దానికి అడాప్టర్ ఏదో ఖరాబ్ అయితే డైరెక్ట్ బ్యాటరీ కాడ డీసీ ఇచ్చే దగ్గరనో ఏసీ ఇచ్చే దగ్గరనో డైరెక్ట్ కరెంట్ ఇచ్చిన, బోర్డు అంతా ఫెయిల్ అయింది. చిన్నది అనుకుంటే పెద్దది అయిపోయింది. కానీ కొన్నిసార్లు పొరపాట్లు అయితేనే ఉంటాయి. మనం అది అర్థం చేసుకొని ముందుకు సాగే స్థితిలో వేస్తున్నామో ఉందుము గాక. ఒకవేళ మీరు తల్లిదండ్రులు అయితే మీ పిల్లల్ని ప్రోత్సాహపరచండి. వారి సామర్థ్యాన్ని తక్కువ చేసి చూడకండి. నువ్వు ప్రోత్సాహపరిస్తే వాళ్ళు ఇంకా గొప్ప కార్యములు చేయగలుగుతారు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? యవ్వన కాలంలో కూడా దేవుని కొరకు నువ్వు వాడబడాలనే ఆలోచన ఉండాలి. యవ్వన కాలంలో దేవుని పరిచర్యలో వాడబడే స్థితిలో ఉండాలి. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఎప్పుడు ఉండాలంటే నువ్వు యవ్వన కాలంలో ఉన్నప్పుడే ఉండాలి. వేరే వాళ్ళకు మాదిరిగా ఉండాలి. యవ్వన కాలం నుండే అనేకులు నిన్ను చూసి అనేక విషయములు నేర్చుకునేటట్లుగా నీ జీవిత విధానం ఉండాలి. నీ మాటలు, నీ ప్రవర్తన చూసినప్పుడు దేవునికి మహిమ కలగాలి. చిన్న వయసు నుండే దేవునిలో మనం పిల్లల్ని పెంచడానికి ఆలోచన చేయాలి. యవ్వన వయసులో ఉన్నవారు దేవునికి సాక్షులుగా ఉండడానికి ఒక నిర్ణయం తీసుకోవాలి. లోకమంతా పాడైపోతుంది, నేను పాడైపోతాను, నేను ఇంకా యవ్వనస్తున్నే అని అనుకోవడానికి వీల్లేదు. యవ్వన కాలములో కూడా దేవుని కొరకు నువ్వు బలంగా నిలబడవచ్చు. నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. యవ్వన కాలములో కూడా నువ్వు బలమైన కార్యములు జరిగించవచ్చు. ఆర్మీలో చేరాలంటే నువ్వు ముసలోడి అయిపోతే ఆర్మీలో చేర్చుకోరు. నువ్వు బలంగా ఉండి యవ్వన కాలంలో ఉన్నప్పుడే బలంగా వాడబడగలుగుతావు. సమూయేలు చిన్నప్పటి నుంచే దేవుని ద్వారా వాడబడ్డాడు. అనేక ప్రవక్తలు చిన్న వయసులో నుండే దేవుని కొరకు వాడబడ్డారు. మనం కూడా యేసు నామములో దేవుని కొరకు వాడబడే స్థితిలో ఉందము గాక. మరి ఒక విషయం, చివరి విషయం ఏంటి అంటే మీ గతము మీకు అడ్డముగా మారకూడదు. ఏంటి? మీ గతము మీకు అడ్డంగా మారకూడదు. కొంతమంది ముందుకు అడుగు వేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఇంతకు ముందు జీవితంలో జరిగిన ఇబ్బందులు. ఇంతకుముందు ఏదో సమస్య రాబట్టి ఇంకా సమస్య వస్తుందని ముందుకు అడుగులు వేయరు, వెళ్ళాల్సిన మార్గములు వెళ్ళరు. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోరు. ఎందుకో తెలుసా? చెప్పండి. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోరు ఎందుకు? లవ్ ఫెయిల్యూరు కదా. అమ్మాయి ఇంత మోసం చేసింది, ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆమె ఎట్లుంటుందో అనేసి ఈ ఆలోచనతో ఏం చేస్తారంటే పెళ్ళిళ్ళు చేసుకోరు. కొంతమంది ఏదో ఇబ్బంది, ఏదో మోసపోయామనేసి ఇంకా అలాంటి పరిస్థితులు ఎదురైతాయని ముందుకు వెళ్ళరు. అలాంటి కష్టం ఎదురవుతుందేమో, అలాంటి జీవితము నష్టమవుతుందేమో అని ముందడుగు వేయని స్థితిలో ఉంటుంటారు. మనం గతమును విడిచిపెట్టి ముందుకు అడుగు వేయాలి. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నా కానీ వాటిని విడిచిపెట్టి వాటిని చూసుకుంటూ బాధపడుతూ నేను దేవుని కొరకు ముందుకు సాగలేను అనుకోవడం కాదు. వాటిని విడిచిపెట్టి దేవుని నామములో నువ్వు ముందుకు అడుగు వేయాలి. స్తోత్రం, హల్లెలూయా. వెనుకున్నవి విడిచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తాలి. మనం వెనుకున్నవి మర్చిపోవాలి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నీ ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోని చెప్పండి. అయ్యగారు నేను మంచివాడిని కాదు అయ్యగారు, నాకు అది అలవాటు ఉంది, నాకు ఇది అలవాటు ఉంది, నా జీవితం మంచిది కాదు. నిజమే, అలాంటి జీవితమును విడిచిపెట్టి వెనుకకి చూసుకుంటూ అక్కడనే ఆగిపోకుండా
ముందున్న వాటి కొరకు నువ్వు సహనముతో కనిపెట్టుకొని ముందుకు సాగాలి. హల్లెలూయా. మనమందరం దేవుని కొరకు ముందుకు సాగే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. అదేవిధంగా స్త్రీగా ఉండటం ఒక వైకల్యము కావచ్చు. కొంతమంది స్త్రీలు కూడా వాడబడాల్సినంత వాడబడరు. కారణం ఏంటో తెలుసా? మేము స్త్రీలం కదా. పురుషులైతే ఏదైనా చేయగలుగుతారు, కానీ మేము స్త్రీలము, మేము చేయలేం, మేము వెళ్ళలేం, మేము సాధించలేము అనే స్థితిలో ఉంటారు కదా. ఎంతమందికి అనిపించింది అలాంటి స్థితి? అనిపించిందా? ఎవరికి అనిపించలేదా? అమ్మో, చాలా స్ట్రాంగ్ ఉన్నారు. చెయ్యెత్తాలంటే కూడా భయం చాలామందికి. అది తెలుసుకోవాలి మనం. ఆ పలానా పని చేయంటే మేము లేడీస్ అనేసి సామర్థ్యాన్ని తక్కువ చేసుకుంటారు. నిజమే కొన్ని విషయంలో పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు కొంత బలహీనమే కదా. ఒక 50 కిలోల బస్తాలు పురుషులు ఈజీగా లేపుతారు నాకు తెలిసిన వాళ్ళు. స్త్రీలు లేపుతారా? ఎంతమంది లేపుతారు ఒక 50 కిలోల బస్తా? హల్లెలూయా. కొంతమంది లేపుతారు, మంచిదే, కానీ ఎక్కువ మంది లేపని స్థితిలో కూడా ఉంటుంటారు. కొంచెం బలహీనమే, నిజమే. సామర్థ్యం కొంత తక్కువ ఉండవచ్చు. అలాంటి సామర్థ్యం తక్కువ ఉందని, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయని నువ్వు దేవుని కొరకు లేదంటే నీ జీవితంలో ప్రయోజనం కొరకు చేయవలసినవి చేయకుండా అదే స్థితిలో ఉండడము సరైన విధం కాదు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. స్త్రీలు బలహీన ఘట్టం, బలహీన పాత్ర, వీకర్ వెజల్స్. ఒక పాత్ర బలహీనంగా ఉండేటట్టుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. బలహీన ఘట్టాలే కానీ దేవుని కొరకు బలంగా వాడబడే స్థితిలో స్త్రీలు ఉండొచ్చు. వాళ్ళకున్న బలహీనతలను ఉపయోగించుకొని ముందుకు సాగొచ్చు. హల్లెలూయా. కొన్నిసార్లు పనులు జరగాలి అంటే ఎవరితో మాట్లాడిపియాలో తెలుసా? స్త్రీలతోటే కదా. కొన్ని ఏవైనా అబ్బాయిలు చేయలేని పరిస్థితులు, కొన్నిసార్లు ఏదైనా ఆఫీస్కి పోయినావు, అక్కడ పురుషులు పోయినారనుకో రెస్పెక్ట్ ఉండదు, ఏది ఉండదు. అలాంటి పరిస్థితులు ఏం చేయాలో తెలుసా? తెలుసు చాలామందికి. ఇలాంటి ఉపయోగించుకోవాలి పరిస్థితులు బట్టి. లేడీస్ వెళ్ళినారనుకో అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. మనకున్న సామర్థ్యము అంటే మనకున్న పరిస్థితులను మనకు అనుకూలపరుచుకొని ముందుకు వెళ్ళే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనం అందరం దేవుని కొరకు వాడబడే స్థితిలో ఉందుము గాక. మన జీవితము ప్రయోజనకరంగా ఉండాలి. సర్పముల వలె వివేకము కలిగి మనం ముందుకు సాగాలి. మనకున్న వైకల్యములు నువ్వు దేవుని కొరకు చేయవలసినవి చేయకుండా ఆపకూడదు. వాటిని నువ్వు అనుకూలపరుచుకొని ముందుకు సాగే స్థితిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? సర్పముల వలె జ్ఞానము కలిగి మనం ముందుకు సాగుదాము గాక. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మూడు విషయములు మనం తెలుసుకున్నాం. మొదటిది ఏంటి చెప్పండి? సర్పముల నుంచి ఏం తెలుసుకోవచ్చు? ఇండిపెండెంట్ అంటే ఆధారపడకుండా జీవించడం. తర్వాత ఎలాంటి పరిస్థితినైనా కానీ అధిగమించి మనుగడ సాగించగలుగుతుంది. మూడవది దానికి ఉన్న వైకల్యతలను అధిగమించి ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ సమయంలో మనం అందరం ప్రార్థన చేస్తాం, చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాం. మన జీవితంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పాముల వలె వివేకము కలిగి జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది, దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. యేసయ్య మనకు తోడుగా ఉంటా ఉన్నాడు. పాముల వలె వివేకముగా ఉండమని యేసయ్య తెలియపరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు చెప్పాడంటే వాటి నుండి నువ్వు నేర్చుకోవలసినవి అనేకములు ఉంటా ఉన్నాయి. పాములంటే భయపడతా ఉన్నావు, కానీ అవి ఎంత వివేకముతో వెళ్తున్నాయో కొన్నిసార్లు నీ జ్ఞానమునకు అర్థం కాదు. పర్టికులర్గా నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కానీ కొన్ని విషయాలు నీకు అర్థం కావు. ఈరోజు కొన్ని విషయములు మనం నేర్చుకుంటా ఉన్నాం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అందరం ప్రార్థన చేద్దాం. యేసయ్య మాకు సహాయం చేయండి తండ్రి.
ఎవరి మీద ఆధారపడకుండా జీవించే కృపను నాకు అనుగ్రహించండి. ప్రార్థన చేయండి. సర్పములు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా సొంతగా జీవించడం నేర్చుకుంటాయి. నువ్వు కూడా నీ సొంతగా నిలబడి నీ చేతుల్లో కష్టపడి కష్టార్జితంతో నువ్వు బ్రతకాలి. నువ్వు కష్టపడాలి. నాకు రాదు, నేను చేయలేను అనుకొని అదే స్థితిలో ఉండడం దేవుని ఉద్దేశం కాదు. దేవునికి సామర్థ్యం ఇచ్చాడు. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన అదే ప్లేస్లో కూర్చొని నువ్వు ఏడవడం కాదు. నువ్వు చేయాల్సింది ధైర్యము తెచ్చుకొని యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, ఒక రోజున నాకు విజయం కలుగుతుందని విశ్వాసంతోటి నువ్వు ముందడుగు వేస్తే తగ్గిన సమయంలో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. దేవుని కార్యములను పొందుకోవాలని ఆశతో నువ్వు ముందుకు వెళ్ళాలి. ఒకవేళ నీ పరిస్థితులు అలాగే ఉన్నాయేమో, చుట్టూ పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయేమో, వేరే వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితులు ఉన్నాయేమో, దేవుణ్ణి అడుగు, యేసయ్యా నాకు సహాయం చేయండి ప్రభువా, నేను ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు సాగే జీవితం నాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థన చేయండి. యేసయ్యా నాకు సహాయం చేయండి. ఒకవేళ ఉద్యోగం విషయంలో ప్రయత్నం చేసి ఓడిపోయావేమో, ప్రయత్నం చేయి. దేవుడు త్వరలో నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతా ఉన్నాడు. ఏదైనా వ్యాపారం గురించి నువ్వు ముందుకు అడుగు వేయలేని స్థితిలో ఉన్నావేమో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇంకా ఏదైనా పరిస్థితిలో, చదువులలో, ఇంకా కుటుంబాల్లో పరిస్థితిలో ఏదైనా ఇబ్బంది గురించి నువ్వు ఆలోచిస్తూ ముందడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నావేమో, దేవుడు నీకు సహాయం చేయబోతా ఉన్నాడు. చేతులెత్తి యేసయ్య నాకు సహాయం చేయండి ప్రభు అని అడగండి. యేసయ్య సహాయం చేస్తాడు. నేను కాదు సహాయం చేసేది, యేసయ్య సహాయం చేసే దేవుడు. ఆయన సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడు. నీ జీవిత పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. ఆయన పాదములు పట్టుకొని నువ్వు ప్రార్థించగలిగితే నీ పరిస్థితిని ఆయన మార్చగలిగిన సమర్థుడు. నువ్వు మారదనుకున్న పరిస్థితి యేసు నామములో మార్చబడునుగాక. తొలగిపోదనుకున్న సమస్య యేసు నామములో నువ్వు ఊహించని రీతిలో తొలగిపోవునుగాక. పరిష్కారం రాదనుకున్న సమస్యకు యేసు నామములో పరిష్కారం వచ్చునుగాక. నా జీవితం అంతా దుఃఖమే అనుకుంటున్నా, నీ జీవితంలో సంతోషకరమైన దినములు రాబోతా ఉన్నాయి. ఆనందకరమైన పరిస్థితి రాబోతా ఉంది. నమ్మిన వారు యేసు నామములో ఆమేన్ చెప్పండి. ఆమేన్ అంటున్నావు అంటే నీ జీవితంలో అది జరగడానికి నువ్వు ఇష్టపడుతున్నట్టు దేవునికి తెలియపరుస్తున్నావు. ప్రార్థన చేయండి. యేసయ్యా నీ బిడ్డలకి తండ్రి సామర్థ్యం అధికము చేయండి ప్రభువా. ఎవరి మీద ఆధారపడకుండా తండ్రి జీవించినట్లుగా సహాయం చేయండి. కేవలం ప్రభువా నీ మీద ఆధారపడినట్లుగా సహాయం చేయండి. నాకు ఎక్కడి నుంచి సహాయం కలుగుతుంది? భూమి ఆకాశములను సృజించిన దేవుడే నాకు సహాయం చేస్తాడు. మహోన్నతుని చాటును నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నీ పక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది పడినా అపాయము నీ యొద్దకు రాదు. నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు భయపడకు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు చేయగలిగింది కష్టపడి చెయ్యి. నువ్వు చేయగలిగింది నమ్మకంగా చెయ్యి. నువ్వు చేయగలిగిన దానికంటే ఎక్కువ చేయడానికి ప్రయాసపడు. నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, నీ పనిలో కావచ్చు, నీ ప్రతి పరిస్థితిలో నువ్వు చేయగలిగిన దానికంటే ఒక మెట్టు ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయి. 1 మైలు ఎక్కువ ముందుకు వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేయి. దేవుడు నీ జీవితంలో ఊహించని కార్యాలు చేస్తాడు. నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. కాబట్టి నేను రుచి చూచి నేను తెలియపరుస్తా ఉన్నా. దేవుని కొరకు నువ్వు ముందుకు వస్తే నిన్ను దేవుడు అన్యాయం చేయడు. ఆపత్కాలమున ఆయన సహాయము చేసే దేవుడు. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీకే వందనాలు. ప్రార్థన చేయండి. రెండవది ఏంటి అంటే, ఎలాంటి పరిస్థితిలో అయినా కానీ నువ్వు ముందుకు వెళ్ళాలి. అపోస్తులైన పౌలు అంటున్నాడు, అయ్యా నన్ను కొట్టారు 39 కొరడా దెబ్బలు తిన్నాను, బెత్తములతో కొట్టారు, జైళ్ళల్లో వేశారు, రాళ్లతో కొట్టి ఊరి అవతలేశారు, పడవల్లో ఓడల్లో ప్రయాణం చేస్తూ ఉంటే పడవలు పగిలిపోయాయి. ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. దిగంబరిగా ఉన్నాను. చలికి ఎండకు అన్నిటినీ అధిగమించాను. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన శక్తి ఇస్తున్నాడు. ఇంతకుముందులా కాదు. ఎలాంటి పరిస్థితి అయినా కానీ నువ్వు అధిగమించే సామర్థ్యము దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. చిన్న కష్టం రాగానే నేను ఇంక బ్రతకలేను అనుకుంటున్నావేమో, అలాంటి దురాత్మ కార్యములు
యేసు నామములో తొలగిపోవునుగాక. ఎలాంటి పరిస్థితినైనా కానీ నేను అధిగమిస్తాను, యేసయ్య నాకు తోడుగా ఉన్నాడని నువ్వు విశ్వాసంతో ముందుకు సాగే స్థితిలో యేసు నామములో ఉందువుగాక. నువ్వు కష్టపడ్డము నీ మేలు కొరకే. నువ్వు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేటట్టు దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. దావీదు ముందుకు సింహం వచ్చినా కానీ భయపడాడు, ఎందుకంటే అలాంటి సింహములనైనా చంపాడు. నీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితినైనా కానీ నువ్వు సులువుగా దాటగలిగిన సామర్థ్యం దేవునికి ఇస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. కొన్ని పొరపాట్లు చేసావేమో, ఆ పొరపాట్లు నీ జీవితంలో ఒక మూల పాఠముగా ఉపయోగపడి నీ జీవిత అభివృద్ధి కొరకు వాటిని ఉపయోగించగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యములను పొందుకుంటావు. యేసయ్యానికే వందనాలు. చివరిగా సర్పముల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, దానికి ఉన్న లోపములు, దానికి ఉన్న వైకుల్యతను అది చూడట్లేదు. నాకు కాళ్ళు లేవు, నాకు చేతులు లేవు, నాకు చెవులు వినిపించవు, నాకు కండ్లు కనిపించవు అని అనుకోవట్లేదు, కానీ దానికి ఉన్న సామర్థ్యమును ఉపయోగించుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెందుకు ఆలోచిస్తున్నావు నేను అది చేయలేను, ఇది చేయలేను, నాకు వాళ్ళలాగా ఆ శక్తి లేదు, వాళ్ళలాగా అది నేను చేయలేను అని ఎందుకు అనుకుంటున్నావు? దేవుని మీద విశ్వాసం ఉంచి అడుగు వేయి. నీ అడుగులు దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నీ జీవితంలో బలమైన కార్యములు జరిగిస్తాడు. నీ ఊహకు మించిన కార్యములు దేవుని ద్వారా నువ్వు పొందుకోబోతా ఉన్నావు. మనలో అనేకుల జీవితంలో దేవుడు కార్యములు జరిగించబోతా ఉన్నాడు. నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండబోతా ఉన్నావు. ఈరోజు ఈ ప్రదేశంలో జరుగుతున్న ప్రార్థనలు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించబోతా ఉన్నాయి. యేసయ్యానికే వందనాలు. నీ బిడ్డల్ని ఆత్మతో నింపండి ప్రభువా. నీ బిడ్డల్ని ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఉన్న లోపములు, వాళ్ళకు ఉన్న బలహీనతలు చూసుకొని ప్రభువా, అడుగు వేయలేని వారి జీవితంలో తండ్రి ఈరోజు ధైర్యముతో బిడ్డలు నింపుతున్నందుకు వందనాలు. ఎలాంటి పరిస్థితి ఉన్నా నేను ముందుకు వెళ్తాననే శక్తి దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. పరమ తండ్రి, పరిశుద్ధుడా యేసయ్యానికే వందనాలు. నీ బిడ్డలందరినీ దర్శించి బాగు చేసి బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కొన్ని విషయములు నీ వాక్యములోని తెలుసుకునే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ బిడ్డల్ని బలపరచండి ప్రభువా. నీలో బలపడి నీ నుండి అనేక గొప్ప కార్యములు బిడ్డలు పొందుకొనలాగున, సాధించులాగున, జయ జీవితములు జీవించులాగున సహాయం చేసి నడిపించమని, అపవాది తీసుకొస్తున్న ప్రతి ఒక్క భయము, ఆందోళన యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో తొలగిపోవునుగాక. నూతనమైన ధైర్యము, నూతనమైన బలము, నూతనమైన విశ్వాసంతో నువ్వు నింపబడతా ఉన్నావు. నా యేసయ్య నాకుండగా నేను ఎవరికి భయపడననే స్థితిలో నువ్వు ఉందువుగాక. యేసయ్య నీకే వందనాలు. నీ బిడ్డలు బలపరిచి నడిపించండి. బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తూ రమ్మని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.